ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. సో చాలామంది రెగ్యులర్గా అడిగే డౌటేనండి, మెచ్యూర్ స్టేజ్ అని మనం చెప్తూ ఉంటుంటాం. బట్ ఇప్పుడు టూ ఎర్లీ అయిపోయింది. దేనివల్ల అంటారు అసలు? థర్డ్ క్లాస్ తన పక్కనున్న పిల్లలంతా చిన్న చిన్న పిల్లలు. మెచ్యూరిటీ అంటే ఏంటి, పీరియడ్స్ ఏంటి? అండ్ చాలామంది పీరియడ్స్ డిలే చేయడానికి కొన్ని పిల్స్ వాడుతూ ఉంటుంటారు. అసలు ఇది మంచిదేనా? మా దగ్గర ఈ టాబ్లెట్ ఉంది, పోస్ట్పోన్మెంట్కి ఆల్రెడీ వాడాము, ఈ టాబ్లెట్ వేసుకోవాలా వద్దా? ఏ సేఫ్టీ సెక్యూరిటీ రెండు తీసుకోరు, అబార్షన్స్ చేయించుకుంటూ ఉంటారు మ్యామ్ చాలామంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు అలా చేయడం? బాధ అనిపిస్తుంది కొందరు అమ్మాయిలను చూస్తే చెప్పించి కొట్టాలన్నంత. వాళ్ళకి భయం కానీ సిగ్గు కానీ ఏముండదు. డైరెక్ట్ వచ్చి ఎస్ వీ వాంట్ ఎంటీ పిల్. నిజంగానే పప్పాయ తింటే ప్రెగ్నెన్సీ పోయే అవకాశాలు ఉంటాయి అంటారా? అస్సలు కాదు. పపాయ ఫ్రూట్ వల్ల కాదు జరిగేది. పపాయ ఫ్రూట్ తింటే నాకు ఇలా జరుగుతుందేమో అని మైండ్లో జరుగుతుంది కదా. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఫిజికల్ ఇంటిమసీ అసలు కరెక్టా కాదా? ఫిజికల్ ఇంటిమసీ ప్రెగ్నెన్సీ టైంలో ఉండాలి, కొన్ని సిచ్యుయేషన్స్లో ఉండొద్దు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా, ఇన్నోవేటర్ ఎపిసోడ్ 4. చాలా మందికి ఆడపిల్లలకు సంబంధించి డౌట్స్ ఉంటుంటాయి. ఇన్ఫర్టిలిటీ సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అండ్ దాంతోపాటు హైజీన్ ఏ విధంగా పాటించాల్సిన అవసరం ఉంటుంది, హైజీన్ని కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే పీరియడ్స్ ఉన్నప్పుడు ఎటువంటి కాన్సిక్వెన్సెస్ చూడాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఏదైతే ఫిజికల్ ఇంటిమసీ గురించి అందరూ మాట్లాడుతూ ఉంటుంటారు, ఆఫ్టర్ మ్యారేజ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫిజికల్ ఇంటిమసీ అనేది ఏ టైంలో చేయాలి, ఏ టైంలో చేయకూడదు అన్న వాటిపైన కూడా చాలామందికి అనుమానాలు వ్యక్తమవుతూ ఉంటుంటాయి. అండ్ మిస్క్యారేజెస్ ఎందుకు అవుతున్నాయి, చిన్న వయసులోనే పిల్లలు మెచ్యూర్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, వీటన్నింటిపైన వాళ్ళ మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సరళ గారు, గైనకాలజిస్ట్. ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ సరళ గారు. నమస్తే ఉషా. థ్యాంక్ యూ సో మచ్, అడగగానే నో చెప్పకుండా ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు డెలివరీలతో చాలా బిజీ ఉంటుంటారు, హాస్పిటల్ చుట్టూ జనాలు ఎలా అంటే ఇంట్లో మనిషిలా ట్రీట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగానే అటాచ్ అయి ఉన్న పేషెంట్స్ చాలా ఎక్కువ మంది అని చెప్పొచ్చండి మీకు. థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ సర్వీస్ మీది. ఎన్నో నార్మల్ డెలివరీస్ చేస్తూ హస్తవాస్య మంచిది అన్న పేరుని పొందారు అంటే చిన్న విషయం కాదు. నా చిన్నప్పుడు ఎప్పుడో వినేదాన్ని నేను ఈ డాక్టర్ హస్తవాస్య మంచిదని. ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ వినలేదు. ఫర్ ద ఫస్ట్ టైం హస్తవాస్య అన్న పేరు నేను మీ పేరు ముందు వినడమే జరిగింది. నిజంగా గ్రేట్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు. ప్లెజర్ ఈజ్ మైన్ యాక్చువల్లీ. సో సుమన్ టీవీ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటా. సుమన్ టీవీ అంటే నేను అసలు కాల్ రాగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఎట్లా అయినా సరే అటెండ్ చేయాలని 1 వీక్ నుండి ట్రై చేస్తున్నా. ఎట్లా ఇవాళ కుదిరింది. రియల్లీ హ్యాపీ, సో హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. థ్యాంక్ యూ మ్యామ్. సో చాలా మంది రెగ్యులర్గా అడిగే డౌటేనండి, ఉమెన్ లైఫ్ కనుక మనం తీసుకుంటే ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఎప్పుడైతే టీన్స్కి వస్తూ ఉంటుంటారు, 11-12 స్టార్ట్ అవుతుంటుందో ప్రతి తల్లికి తెలియని ఒక గుబుల్ స్టార్ట్ అవుతుంది. మెచ్యూర్ స్టేజ్ అని మనం చెప్తూ ఉంటుంటాం. బట్ ఇప్పుడు టూ ఎర్లీ అయిపోయింది ఆడపిల్లల్లో చూసుకుని. ఎందుకంటే వాళ్ళకి హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అన్నది అవగాహన కూడా ఉండదు. దేనివల్ల అంటారు అసలు? ఆ పీరియడ్, ఎర్లీ పీరియడ్ ఎందుకు అంటారు అసలు? రీసెంట్గా 3 days బ్యాకే నేను చూసాను అనమాట. 3rd class 8 years ఏజ్ తనది. 3rd classలో అంతే ఉంటాం కదా. 8 yearsలో తను మెనార్కీ అంటే మెచ్యూరిటీ వచ్చేసింది తనకి. అంటే తనకి ఏంటి అసలు మెచ్యూరిటీ అంటే ఏంటి, పీరియడ్స్ ఏంటి, అది ఏ అవగాహన లేదు తనకి. మదర్ ఏడుస్తూ వచ్చింది నా దగ్గరికి, మేడం ఇప్పుడు మెచ్యూర్ అవ్వడం ఏంటి అంటే తనకు కూడా ఐడియా లేదు. 8 years old 3rd class తన పక్కనున్న పిల్లలంతా చిన్న చిన్న పిల్లలు. ఆ పిల్లల ముందు ఇది ఏంటి మేడం అసలు, ఇది మెచ్యూర్ అయ్యిందా, ఇంకేమన్నా వేరే ప్రాబ్లమా అని నా దగ్గర చూపించడానికి తీసుకొచ్చింది. సో ఈ మధ్య కాలంలో ఇలా ఎర్లీ మెనార్కీ చూస్తున్నాం అనమాట. 10 years బ్యాక్, 20 years బ్యాక్ మనము అరౌండ్ 12 years, 12 to 15 years అలా మెచ్యూరిటీ వచ్చేది. అంటే అరౌండ్ 8th, 9th క్లాస్లలో మెచ్యూర్ అయ్యేవారు. ఇప్పుడు 3rd class అమ్మాయి మెచ్యూర్ అయ్యింది అని తను ఏడుస్తుంటే అసలు మన సొసైటీ ఎటు వెళ్తుంది అని ఒక రకంగా బాధేసింది, భయం వేసింది నాకు కూడా. అంటే 5th classలో 4th classలో చూస్తున్నాం అనమాట. ఈ అన్నిటికీ కూడా మెయిన్ రీజన్ ఫుడ్, డైట్, దెన్ ఈ యాక్టివిటీస్ అంటే ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిపోవడం. ఆఫ్టర్ కోవిడ్ ఇంకా ఎక్కువైపోయింది. ఫిజికల్ యాక్టివిటీ టోటల్గా క్లోజ్ అండ్ అడిక్టెడ్ టు టీవీస్ అండ్ అడిక్టెడ్ టు సెల్స్ అండ్ సోషల్ మీడియా అడిక్ట్ అయిపోయి కిడ్స్ దగ్గర నుండి టోటల్ ఫ్యామిలీ
అడిక్టెడ్. అండ్ డైట్ ఆల్సో. డైట్ మొత్తం కూడా స్విగ్గీ, పిజ్జా, స్విగ్గీస్ ఇవన్నీ అప్పట్లో ఎక్కడ ఉండేవి? స్విగ్గీస్ లేకుండే కాబట్టి కరెక్ట్ టైంకి మెచ్యూరిటీ ఉండేది. ఇప్పుడు ఇవన్నీ రావడంతోని డైట్ అంతా కూడా ఆర్టిఫిషియల్ డైట్, ఆర్టిఫిషియల్ ఫుడ్ తీసుకోవడము. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ పిల్లలు ఎవరు తింటున్నారు? ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ రెగ్యులర్గా మనము ఓల్డెన్ ఏజ్లో తినేటట్టుగా ఫుడ్ తీసుకుంటూ అండ్ యాక్టివిటీ బయటికి వెళ్ళి పిల్లల్ని ఆడనివ్వాలి. అసలు వాళ్ళకి స్వెట్ అనేది లేకుండా పోయింది. స్వెట్ లేదు ఆడడానికి. అసలు ఒక మదర్ ఒక ఫ్యామిలీలో పిల్లలు చదువుకుంటున్నారా, ఏం చదువుతున్నారో, వాళ్ళ క్లాస్లో వాళ్ళకన్నా ముందున్నారా, ఈ కార్పొరేట్ కల్చర్, కార్పొరేట్ స్కూల్స్ ఇవే తప్ప ఎక్కువ బయటికి వెళ్ళి ఆడుకొని ఇవ్వట్లేదు. మనమే ఆడుకొని ఇవ్వట్లేదు పిల్లల్ని. కంబైన్డ్ ఫ్యామిలీస్ ఎక్కడున్నాయి? అన్నీ ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయి పిల్లలు ఆడుకోవడానికి తోడుగా లేరు. దానివల్ల ఇలా ఇంట్లోనే ఆ అమ్మాయి హిస్టరీ నేను తీసుకుంటే 3rd క్లాస్లో మెచ్యూర్ అయిన అమ్మాయి హిస్టరీ, తను ఐసోలేటెడ్ ఫ్యామిలీ. తన గ్రాండ్ మదర్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ తన దగ్గర ఉండరు. తను మమ్మీ డాడీ డ్యూటీకి వెళ్ళిపోతారు, తను ఇంట్లోనే ఉంటుంది. మార్నింగ్ లేచినప్పటి నుండి స్కూల్కి వెళ్ళిపోవడం, స్కూల్ నుండి రాగానే ట్యూషన్ ఉండడం, తర్వాత మమ్మీ డాడీ వచ్చేవరకు సెల్ పట్టుకొని కూర్చోవడం. ఇదే తన రొటీన్ అయిపోయింది తప్ప తను డైట్ ఏం తీసుకుంటుంది, బయట వెళ్ళి ఆడుకుంటుందా లేదా, ఇవన్నీ ఏవి లేదు. ఇప్పుడు లాస్ట్కి వచ్చి మనం ఏడిస్తే ఏం లాభం ఉంది? అప్పుడు ఇప్పుడు ఈరోజు వచ్చి 3rd క్లాస్లోనే అయిపోయింది అని మనం ఇవన్నీ కూడా చేంజెస్ జరగాలి, గ్రాస్గా జరగాలి. మనం ఏదో పురోగతికని ముందుకెళ్తున్నాం కానీ అది ఏదైతే పురాతన కాలం ముందు ఉండేదో ప్రీవియస్ మన టైంలో మనం చిన్నగా ఉన్నప్పుడు కంపారిటివ్లీ బెటరే ఉండింది. ఇప్పుడు పిల్లలతో పోల్చుకుంటే ఆ పిల్లలది అన్ని అడల్టరేటెడ్ ఫుడ్. ఏ ఫుడ్ తీసుకున్నా ఊర్లలో కొంచెం బెటర్ ఏమో, విలేజెస్లో. సిటీ కల్చర్, అర్బన్ కల్చర్లో మొత్తం కూడా ఈ క్రౌడ్ ఎక్కువ అయ్యేసరికి ఏంది జనాభా ఎక్కువ అయ్యే కొద్ది మజ్జిగ పలచబడుతుంది అన్నట్టుగా అలానే ప్రతి ఫుడ్లో కూడా అడల్టరేషన్. ప్రతి ఫుడ్ న్యాచురల్ ఫుడ్ లేదు, నేచర్కి దూరంగా వెళ్తుంది, ఆర్టిఫిషియల్ ఫుడ్స్. దానివల్ల మొత్తము మనకి పిట్యూటరీ, హైపోథలామో, ఓవేరియన్ యాక్సిస్ అని ఉంటుంది అనమాట. ప్రతి గర్ల్కి బై బర్త్ యూట్రస్లోనే డిసైడ్ అయిపోతుంది. పిట్యూటరీ అంటే బ్రెయిన్లో ఉంటుంది, హైపోథలామో, పిట్యూటరీ, ఓవేరియన్ యాక్సిస్. ఆ యాక్సిస్ యాక్టివేషన్ని బట్టి మనకి డిసైడ్ చేసి ఉంటుంది 12 yearsకి మెచ్యూర్ అవ్వాలి అని. దీన్ని మనం మిల్క్ దగ్గర నుండి, ఎగ్స్ దగ్గర నుండి, వెజిటేబుల్స్ దగ్గర నుండి ఆర్టిఫిషియల్వి వాడడం వల్ల అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల ఆ బేబీ ఎర్లీగా మెచ్యూర్కి వచ్చేసింది. అసలు రైట్ ఏజ్ ఏంటండి? రైట్ ఏజ్ 12 to 15 years మెచ్యూర్ అవ్వడానికి రైట్ ఏజ్. బట్ ఈ మధ్యకాలంలో 8 years నుండి చూస్తున్నాం, 8-9 yearsలో కూడా చూస్తున్నాం. సో అందరని కాదు, కొంతమంది మా పిల్లలు అలా తిన్నారు, అలా అవ్వలేదు అంటే ప్రతి ఒక్కరికి సిస్టమ్ లోపల అలాగే వర్క్ అవుతుందని గ్యారంటీ లేదు. ఎస్. సో ఫుడ్ కానీ దాంతోపాటు డైట్ అండ్ ఇంట్లో యాక్టివిటీ కూడా అవసరమై ఉంటుందని. పిల్లలు క్రౌడ్గా ఉండాలి అండ్ కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉంటే ఇంకా అది అదృష్టం అనుకోవాలి. ట్రూ. కంబైన్డ్ ఫ్యామిలీస్ లేకపోయినా ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి పంపివ్వాలి. మదర్ పంపించాలి, బయటకి ఆడుకోనివ్వదు, బయటకు పంపించరు. అదేంటో మా ఎదురింటి వాళ్ళతో ఈ కార్పొరేట్ కల్చర్ ఏంటిదో, పక్కింటి వాళ్ళతో మాట్లాడినా కూడా వాళ్ళదేదో పడిపోయినట్టుగా మాట్లాడుతున్నా డోర్లు మూసుకునే కల్చర్లు ఉన్నాయి. అంటే మాట్లాడితే దిగదుడుపు అన్నట్టు, హాయ్ చెప్పిన దిగదుడుపు, అట్లాంటి కల్చర్లో పిల్లలతో ఆడుకున్నా కూడా అదేదో తక్కువైపోతామేమో అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటే వాళ్ళ పిల్లలకి ఇలాంటి చేంజెస్ కాక ఎలా వస్తాయి? ఇప్పుడు ఎర్లీ మెనార్కి రావడం వల్ల తను ఎర్లీగా బోన్ గ్రోత్ ఆగిపోతుంది. ఎర్లీగా అలా జరిగితే బోన్ హైట్ పెరగరు ఎక్కువ. మనకి బోన్ హైట్ మెచ్యూరిటీ వచ్చే టైంలో పీక్ లెవెల్లో ఉంటుంది అనమాట. సో ఎర్లీగా తనకి మెనార్కి రావడం వల్ల ఆ పీక్ లెవెల్ ఎర్లీగా రీచ్ అయిపోయి హైట్ ఎక్కువ పెరగలేరు, బోన్ స్ట్రాంగ్గా ఉండలేదు, మజిల్ స్ట్రాంగ్గా ఉండలేదు. తను ఎర్లీగా మెనోపాజ్ వస్తుంది, ఎర్లీగా ఓవేరియన్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎర్లీగా మెచ్యూర్ అయిన వాళ్ళు ఎర్లీగా మెనోపాజ్ వచ్చేస్తుంది వాళ్ళకి. సిస్టమ్ మొత్తం డ్యామేజ్, టోటల్ సిస్టమ్. పిల్లలు పుట్టడానికి లేట్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అండ్ స్ట్రాంగ్నెస్ ఉండదు, బోన్ స్ట్రాంగ్నెస్ ఉండదు, మజిల్ స్ట్రాంగ్నెస్ ఉండదు, నార్మల్ డెలివరీస్ అవ్వవు. ఒకవేళ ఏదో IVF ఏదో కన్సీవ్ అయినా కూడా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో అసలు చిన్నప్పటి నుండే మనం మొలక ఇలా స్టార్ట్ అయిపోతుంది మనకి. అది ఓల్డ్ ఏజ్ వరకు అది ఇంటర్నల్గా సిస్టమ్ అలా డ్యామేజ్ అయిపోతుంది. మన గాడ్ ఎంతో పెద్ద గిఫ్ట్, మన బాడీని మన హీల్ చేసుకునే ఒక కెపాసిటీ, ఒక మిషన్ మనకి ఇచ్చాడు. ఆ మిషన్ని మనం
ఖరాబ్ చేసుకుంటున్నాం. ఏదైనా మిషన్ ఒక సెల్ కొన్నామంటే దాన్ని ఎంతో కేర్ఫుల్గా చూసుకుంటాం. కార్ కొన్నామంటే ఎంతో కేర్ఫుల్గా చూసుకొని దానికి ఎప్పటికెప్పుడు రిపేర్లు చేస్తుంటాం. కానీ మన బాడీ విషయంలో మనం పట్టించుకోవట్లేదు. దానివల్ల టోటల్ డ్యామేజ్ త్రూఅవుట్ ద లైఫ్ జరుగుతుంది. తర్వాత మనమే బాధపడుతున్నాం, ఎందుకు అలా అయింది, ఎందుకు ఇలా అయింది, ఎందుకు పిల్లలు పుట్టట్లేదు, ఎందుకు ఎర్లీగా బోన్ పెయిన్స్ వస్తున్నాయి, ఎందుకు జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి. చిన్న ఏజ్లో జాయింట్ పెయిన్స్, ఈ చిన్న ఏజ్లోనే మెనోపాజ్. యాక్చువల్గా మెనోపాజ్ ఎప్పుడు రావాలి, 50 అబోవ్, 45 to 50 రావాలి. 39-40లో చూస్తున్నాం. 39-40 కామన్గా చూస్తున్నా నేను. టీన్స్కి వస్తున్నారు అన్నప్పటి నుంచి పేరెంట్స్ గమనిస్తే చాలా గాజు బొమ్మలా చూసుకోవాల్సిన అవసరం ఉందేమో అని అనిపిస్తుంది. అండ్ మీరు అన్నట్టుగా ఎవరైతే మెచ్యూర్ అవుతూ ఉంటుంటారో కొంతమందికి ఫస్ట్ అయిన తర్వాత 6 months 3 months కనిపించదు మళ్ళీ. అలా అవ్వడానికి రీజన్స్ ఏంటి మ్యామ్? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడానికి, పీరియడ్స్ రెగ్యులర్గా రాకుండా ఉండడానికి, వస్తే హెవీగా రావడం, రాకుంటే అసలుకే రాకుండా ఉండడం. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఎర్లీ మెనార్కీ అండ్ లేట్గా కూడా మెనార్కీ వస్తుంది. అంటే 15 years అయినా మెచ్యూర్ అవ్వట్లా, అవి కూడా చూస్తున్నాం. అవును. ఇదంతా కూడా ఈ మన యాక్సిస్, మన పిట్యూటరీలో చేంజెస్. పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అంటే పిట్యూటరీకి ఓవరీకి కనెక్షన్ ఉంటుంది హార్మోన్స్ ద్వారా. ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోయి ఈ యాక్సిస్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఇలా ఎర్లీ మెనార్కీ, లేట్ మెనోపాజ్, ఎర్లీ మెనోపాజ్ అండ్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడము, పీరియడ్స్ నెల కరెక్ట్ రాకపోవడం, ఇదంతా కూడా డీవియేషన్స్. మొత్తం లైఫ్ స్టైల్ చేంజ్, స్లీప్ డిస్టర్బెన్సెస్, స్లీప్ ప్యాటర్న్. స్లీప్ మనకి ఈ హైపోథాలమస్ పిట్యూటరీ బాగా పనిచేయాలి బ్రెయిన్లో అని అంటే మనకి స్లీప్ అంటే మనకి ఒక హార్మోన్ ఉంటుంది మెలటోనిన్ అనేది. అది నిద్రపోయిన 1 hour తర్వాత మనకి యాక్టివేట్ అవుతుంది బ్రెయిన్లో. అది మెలటోనిన్ బాగా యాక్టివేట్ అయినప్పుడు ఓవరీస్ని హెల్తీగా చూసుకుంటుంది మెలటోనిన్. అసలు నిద్ర ఈ లైట్స్ వెలుతురికి, ఫోకస్లకి, సెల్లుల వెలుతుర్లకి, స్క్రీన్ వెలుతుర్లకి నిద్రలనే లేదు. 12 అవుతుంది, 1-2 అవుతుంది. అప్పట్లో లైట్స్ కూడా ఉండకపోయేది, దీపాలతో ఉండేవాళ్ళు. ఎంత 7-8 వరకు 9 వరకు పడుకునేవాళ్ళు. అంటే ఎర్లీ బెడ్ వెళ్తే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎంత కామన్ అయిపోయిందంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం. మెయిన్ రీజన్ స్లీప్ డిస్టర్బెన్సెస్, స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బెన్సెస్. స్లీప్ ప్యాటర్న్ 8 hours కంటిన్యూ స్లీప్ ఉండాలి, డిస్టర్బ్ లేకుండా ఉండాలి. అది ఎర్లీ టు బెడ్, ఎర్లీగా వెళ్ళాలి. అంటే 9 to 10 మధ్యలో. 12 అవుతుంది, 1 అవుతుంది. డిస్టర్బెన్స్ రావడం వల్ల టోటల్ మన మెలటోనిన్ రిలీజ్ అవ్వదు. మెలటోనిన్ రిలీజ్ అవ్వకపోతే మన బాడీలో ఉన్న ఏ సెక్స్ ఆర్గాన్స్ కానీ, ఇంటర్నల్ ఆర్గాన్స్ కానీ మన మాట వినవు. అది జరుగుతుంది ఇప్పుడు స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల. ఇదంతా మళ్ళీ నార్మలైజ్ తీసుకురావాలంటే మనం మళ్ళీ వెనక కాలానికి వెళ్ళిపోవాలి, ఆ పద్ధతులకు వెళ్ళిపోవాలి. సో ఈ లైట్లు, ఫోకస్లు ఇవన్నిటి నుండి దూరంగా వెళ్ళి వెళ్తురులే 9 వరకు 10 వరకు స్లీప్లోకి వెళ్ళి టెన్షన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మన బ్రెయిన్ మన మాట వింటుంది, మన ఓవరీస్ మన మాట వింటాయి. ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లం రాదు, ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం రావు, ఈ ఎర్లీ మెనార్కీ ప్రాబ్లం రాదు. ఇవన్నీ కూడా సెట్ అవ్వాలంటే మనం ఇవన్నీ వెనక్కి తిరిగి ఒకసారి చూసుకొని వాటిని సెట్ చేసుకోవాలి. మనం ప్యాడ్స్ విషయం ఏదైతే ఉంటుందో ఇన్ అవర్స్కి ఒకసారి మార్చాలని చాలామంది చెప్తూ ఉంటుంటారు. ఎప్పటికప్పుడు చాలామంది డాక్టర్స్ కొన్ని వీడియోస్ కూడా నేను చూస్తున్నాను. బట్ కొంతమందికి అయితే అతిగా ఉంటుంది, లేదంటే అసలు ఉండదు, లేదా కొంతమందికి యావరేజ్గా ఉంటుంది. అసలు ఎలా హైజీన్ని మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ దాన్ని గనక మనం నెగ్లెక్ట్ చేసి? చాలా మంది ఆడపిల్లలకు ఉండే ప్రాబ్లం ఏంటంటే ఆఫీసులకు వెళ్తూ ఉంటుంటాము, చేంజ్ చేయాలంటే కష్టంగా ఉంటుంది, ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. సో పర్వాలేదు అన్నట్టు క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటారు ఇంకా అలాగే దానివల్ల ఎటువంటి ఇష్యూస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది? ప్యాడ్స్ అయినా ఏదైనా సరే వాళ్ళు యూస్ చేసేది ఏదైనా ఎన్ని అవర్స్కి ఒకసారి చేంజ్ చేయాల్సిన, మ్యాండేటరీగా చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది అంటారు? దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ మనకి మెచ్యూర్ ఎందుకంటే ఎర్లీగా వస్తుంది, చిన్న పిల్లలు వాళ్ళకి తెలియదు ఎలా చేంజ్. మనకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అడిగిన పాయింట్ మెచ్యూర్ అయిన ప్రతి అమ్మాయికి తెలియాల్సిన పాయింట్ ఇది. సో మనం ప్యాడ్స్ కానీ నువ్వు ఏదైనా వాడచ్చు, నీకు కంఫర్టబుల్. ప్యాడ్స్ కన్నా కూడా ప్యాడ్స్ ఏంటంటే దాంట్లో ప్లాస్టిక్ వాడతాం, కాటన్ వాడతాం. ఆ ప్లాస్టిక్ మనకి ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాటన్ టైప్లో వాడుకుంటే మనకి రీయూజబుల్ ఉంటుంది అండ్ మనము ఓన్లీ సింగిల్ యూజ్ అయినా కూడా ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ ఉండదు. సో మోస్ట్లీ ఐ ప్రిఫర్ కాటన్ టైప్ ప్యాడ్స్ వాడమని చెప్తాను. తప్పదన్నప్పుడు ఇదైనా పర్వాలేదు, వాళ్ళకి కంఫర్ట్గా ఉంది అనుకుంటే ఈ మన కాటన్తో ఏదైనా వాడుకోవచ్చు. బట్ ఎవ్రీ 4 to 6 hours ఒకసారి ఫ్లోని బట్టి, మరీ హెవీ ఫ్లో ఉన్న రోజు
3 అవర్స్కి ఒకసారి మార్చుకోవాలి. నీకు ప్యాడ్ ఒక్కొక్కసారి 1 అవర్లోనే వెట్ మార్చాల్సిన అయిపోతుంది అవసరం టోటల్. వస్తుంటుంది. అవసరం అవును. వస్తుంది సెకండ్ డే, ఫస్ట్ డే కొందరికి హెవీ ఫ్లో ఉంటుంది. ఫ్లోని బట్టి చాలా అలానే పోస్ట్పోన్ చేస్తూ డిలే అవుతే అక్కడ బ్లడ్ అంతా అలా ఉంటే బ్యాక్టీరియా అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. మన వెజనల్ ఏరియా దగ్గర ఆల్రెడీ యూరినరీ సిస్టమ్ ఉంటుంది. అంటే యూరిన్, మోషన్ ఏరియా అండ్ వెజనల్ ఏరియా ఒకే దగ్గర ఉండే చాలా ఇన్ఫెక్షన్కి వల్నరబుల్ ప్లేస్ అన్నమాట. సో ఆ ప్లేస్ దగ్గర మనము డిలే చేస్తే ఈజీగా బ్యాక్టీరియా అట్రాక్ట్ అయిపోతాయి అక్కడ. అంటే మన ఫేసు, హ్యాండ్స్ తీసుకోండి, అక్కడ బ్యాక్టీరియా ఎక్కువ రావడానికి అవకాశాలు ఉండవు. సో మన యూరినరీ సిస్టమ్ దగ్గర ఈజీగా బ్యాక్టీరియా అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు అలానే బ్లడ్ అక్కడ లీక్ అయిపోయి అలానే ఉంటే యూరినరీ ట్రాక్ట్ నుండి అండ్ మన రెక్టల్ ట్రాక్ట్ నుండి బ్యాక్టీరియా అక్కడ కలెక్ట్ అయిపోయి దానికి మంచి ఫుడ్ దొరుకుతుంది అనమాట. బ్లడ్ అనేది ఫుడ్ ఏ బ్యాక్టీరియాకైనా కూడా. ఆ ఫుడ్ అది బ్యాక్టీరియా బాగా పెరిగిపోయి మనకు వెజైనాలో ఎంటర్ అయ్యి యూట్రస్ అండ్ ఫెలోపియన్ ట్యూబ్స్ అండ్ ఓవరీస్ అండ్ యువర్ అబ్డామిన్లోకి ఎంటర్ అయ్యే దారి సుగమం అవుతుంది వాళ్ళకి, బ్యాక్టీరియాలకి. ఎస్, టీబీ ఈజ్ ద వన్ మోస్ట్ డేంజరస్ అండ్ మోస్ట్ కామన్ ఇన్ ఇండియా. ఎంత బాధాకరం అంటే ఆ బ్యాక్టీరియా, టీబీ బ్యాక్టీరియా, వన్ ఆఫ్ మై రిలేటివ్ రీసెంట్ తనకి 24 చాలా బాధేస్తుంది. తన స్టోరీ తలుచుకుంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన స్టోరీ ఉంటుంది నా ఓపీలో. నాకు బాగా అంటే నా ఫ్రెండ్ వల్ల ఫ్యామిలీ మెంబర్ తనకు ఎప్పుడు ఎలా బ్యాక్టీరియా ఎంటర్ అయిందో, టీబీ ఇన్ఫెక్షన్ ఎంటర్ అయ్యి యూట్రస్ మొత్తం డ్యామేజ్ చేసింది, ఫాలోపియన్ ట్యూబ్స్ అండ్ ఓవరీస్, అబ్డామిన్ మొత్తం డ్యామేజ్ చేసి మొత్తం అతుకులు. తనకు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టట్లేదు ఏంటా అని చెక్ చేసుకున్నప్పుడు మొత్తం యూట్రస్ మొత్తం క్లోజ్, యూట్రస్ మొత్తం వాల్ అయిపోయింది. దాన్నే ఆషర్మ్యాన్ సిండ్రోమ్ అంటాం. అంత ఘోరంగా డ్యామేజ్ చేస్తుంది టీబీ బ్యాక్టీరియా. అసలు తనకి ఇప్పుడు పిల్లలు పుట్టే ఛాన్సే లేదు. తన యూట్రసే మొత్తం డ్యామేజ్ అయిపోయింది. తన ఫాలోపియన్ ట్యూబ్స్లోకి ఎంటర్ అయ్యి అసలు అది ఎలా ఉందో దేవుడు బయట అసలు ఎంట్రీ దారియే లేదు తనకి. సో ఇంపాసిబుల్, అంటే తను అసలు కన్సీవ్ అయ్యే ఛాన్స్ లేదు. తను కావాలంటే సరోగసీకి వెళ్ళడమే. అంత డేంజరస్ అన్నమాట మన వెజైనల్ సిక్రీషన్స్ వల్ల పైకి వెళ్ళిపోయాయి. చాలా మంది లైట్ తీసుకుంటాము, అంత లైట్ తీసుకుంటాం అస్సలు. ఎప్పుడు కూడా పేరెంట్స్ కూడా పిల్లలకి సజెస్ట్ చేయాలి. అండ్ అండర్వేర్స్ కూడా మారుస్తూ ఉండాలి. ఎవ్రీ 6 monthsకో 1 yearకో మారుస్తూ ఉండాలి అండర్వేర్స్. అండ్ కింద ఎక్కడ పడితే అక్కడ కూర్చొనివ్వద్దు పిల్లల్ని. అసలు టీబీ ఇన్ఫెక్షన్ ఎంటర్ అయ్యేది మనకి కింద నీట్గా లేని ప్లేస్లో. ఎవరో టీబీ పర్సన్ స్పిట్ చేశారనుకోండి కింద, అక్కడ తెలియకుండా చిన్నపిల్లలు కూర్చుంటే ఆ ఇన్ఫెక్షన్ వెజైనా ద్వారా యూట్రస్కి వెళ్ళిపోతుంది. ఆ ఇన్ఫెక్షన్ ఫర్టిలిటీ టైంలో మనకి బయటపడుతుంది. సో తనకి ఎప్పుడు ఎలా జరిగింది అనేది మనకు తెలియదు. బట్ ప్రతిసారి పిల్లలు అండర్వైజ్ కానీ కింద కూర్చునేటప్పుడు ప్లేసెస్ కానీ చూసుకొని కూర్చోవడం, అండ్ ప్యాడ్స్ మెచ్యూర్ అయిన తర్వాత ప్యాడ్స్ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకోవడం కానీ, నీట్నెస్ మెయింటైన్ చేయడం కానీ. నీట్నెస్ అని చెప్పేసి మన వాళ్ళు కొందరేమో ఓవర్ హైజీనిక్గా కొన్ని బ్రాండ్స్ అన్నీ మన ఉంటాయి కదా, అవన్నీ వాడేయడము, సోప్స్ వాడేయడము విపరీతంగా, అట్లా కూడా చూస్తాను. అది కూడా రాంగ్. ప్లెయిన్ వాటర్తో డైలీ ప్లెయిన్ వాటర్ అండ్ ప్లెయిన్ సోప్ రెగ్యులర్గా వాడేది, 1 time ఎనఫ్. అండ్ ఎవ్రీ టైం మీరు వాష్రూమ్ వెళ్ళినప్పుడు ప్లెయిన్ వాటర్తో వాష్ చేయడం, దట్ ఈజ్ ఎనఫ్. మనకి వెజైనల్లో న్యాచురల్ ఆర్గానిజం, మనకి హెల్ప్ చేసే ఆర్గానిజం ఉన్నది మనకి, అది డ్యామేజ్ అయిపోతుంది. నువ్వు వేరే ఇప్పుడు అన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా, బ్రాండ్స్ అన్ని చూసుకొని మనం ఎక్కువ ఓవర్ యూసేజ్ ఆఫ్ అవి చేసుకుంటే దానివల్ల న్యాచురల్గా డోడర్లైన్ బ్యాసిల్లై అని మన వెజైనాలో ఉంటుంది. మన ఇంటెస్టైన్లో ఎలా మంచి బ్యాక్టీరియా ఉంటుందో వెజైనాని కాపాడడానికి కూడా దేవుడు ఒక మంచి బ్యాక్టీరియాని పెడతాడనమాట. ఆ బ్యాక్టీరియా డ్యామేజ్ అయిపోతుంది. దానివల్ల అదర్ ఇన్ఫెక్షన్స్ ఈజీగా ఎంటర్ అయిపోవచ్చు, అవకాశం కూడా ఉంటుంది. నీట్నెస్ అంటే ఆర్టిఫిషియల్ దాంతో నీట్నెస్ కాదు, ప్లెయిన్ వాటర్ అండ్ 1 time బాత్ చేసేటప్పుడు సోప్ వాటర్తో క్లీన్ చేసుకోవడం, దట్స్ ఎనఫ్. అండ్ ఎవ్రీ టైం కూడా ప్యాడ్ మార్చుకునేటప్పుడు కూడా హ్యాండ్ వాష్ చేసుకొని ప్యాడ్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ 6 hours మోడరేట్ ఫ్లో ఉంటే
హెవీ ఫ్లో ఉంటే 2 to 3 అవర్స్ అయినా పర్లేదు ఫ్లోని చూసుకొని. చాలా మంచి ఎడ్యుకేషన్ మ్యామ్. చాలా మందికి తెలియదు యాక్చువల్గా, చాలా లైట్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే కొన్ని అన్కంఫర్ట్స్ వల్ల కొంతమంది చాలా డిలే చేస్తూ ఉంటుంటారు. లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఇప్పుడు పిల్లలు పుట్టట్లే అంటే వాళ్ళు డైవర్స్ దగ్గరికి వెళ్ళిపోవడం, జరుగుతుంది. ఫ్యామిలీస్ సపరేట్ అయిపోవడము, దానివల్ల సొసైటీ అంతా మనకి వెనక్కి వెళ్ళిపోతుంది, డెవలప్మెంట్ జరగదు. ఇలాంటి చిన్నదే అనుకుంటాం కానీ అది ఎక్కడికో దారితీస్తుంది. అండ్ చాలా మంది పీరియడ్స్ కొన్ని సందర్భాలు ఏవైతే ఉంటాయి, టెంపుల్స్కి, పెళ్ళిళ్ళకి సంబంధించి, ఇంట్లో అకేషన్స్కి సంబంధించి ఏవైతే వస్తుంటుంటాయో డిలే చేయడానికి కొన్ని టాబ్లెట్స్, పిల్స్ వాడుతూ ఉంటుంటారు. ఇది ఇంటర్నల్గా బాడీకి ఎటువంటి డ్యామేజ్ చేస్తుంది అంటారు? హార్మోనల్గా మనం చూసుకుంటే ఏమైనా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందంటారా బాడీ? అసలు ఇది మంచిదేనా? చాలా చాలా బెస్ట్ క్వశ్చన్ అడిగారు. అసలు నేను ఓపీలో డైలీ 4 to 5 కాల్స్ వస్తాయి నాకు. ఆల్మోస్ట్ నా క్లయింట్స్ అందరి దగ్గర నా నంబర్ ఉంటుంది. మా చుట్టాల వాళ్ళ పెళ్ళి ఉంది, వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాలి, సత్యనారాయణ వ్రతం ఉంది, ఈ పోస్ట్పోన్మెంట్కి ట్యాబ్లెట్ చెప్పండి. మా దగ్గర ఈ ట్యాబ్లెట్ ఉంది, పోస్ట్పోన్మెంట్కి ఆల్రెడీ వాడాము, ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలా వద్దా ఒకసారి చెప్పండి. ఇవి కనీసం 5 to 6 వస్తుంటాయి డైలీ నాకు మెసేజెస్, కాల్స్. సో ఈ పోస్ట్పోన్మెంట్ ట్యాబ్లెట్ అనేది మన ఈ పిట్యూటరీ యాక్సిస్ ఏదైతే ఉందో హార్మోన్స్, ఆ హార్మోన్ని బ్రేక్ చేస్తుంది అనమాట. ఆ హార్మోన్ యాక్సిస్ మొత్తం డీవియేషన్ అయిపోతుంది. మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఇంకా పెరిగిపోతుంది దానివల్ల. ఆల్రెడీ మనం తినే ఫుడ్ల వల్ల, పొల్యూషన్ల వల్ల, స్ట్రెస్ల వల్ల, స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల ఆల్రెడీ మన బాడీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో నిండి ఉంది. అయినా మనము ఎక్స్ట్రా యాడెడ్గా ఇంకా ఈ ట్యాబ్లెట్లని విచ్చలవిడిగా వాడుకో. నేను వద్దమ్మా అని చెప్పినా సరే మేడం ఇలానే చెప్తుందని వేసేసి తర్వాత ప్రాబ్లం అయ్యి వాళ్ళ పిల్లలు నా దగ్గర తీసుకునే వాళ్ళు ఉన్నారు. లైఫ్లో ఇంకా తప్పదు, నేను చెప్పినా వినరు వీళ్ళు. కాబట్టి లైఫ్ టైంలో ఓన్లీ వన్స్ కంపల్సరీ పెళ్లి కూతురు, మన కస్టమ్స్ అలా ఉన్నాయి కాబట్టి పెళ్లి కూతురు అలా కూర్చోవద్దు, తాళి కట్టించుకోవడం ప్రాబ్లం అవుతుంది. ఇంకా అందరికీ పెళ్ళిలోకి చెప్పింటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దానికి ఒక విషయంలో సరే అని చెప్పి లైఫ్ టైంలో ఓన్లీ వన్స్ అంతే. వీళ్ళు ఏంటంటే 2 నెలలకు ఒకసారి తిరుపతి వెళ్ళాలి, ఫంక్షన్లు ఉన్నాయి, సత్యనారాయణ వ్రతాలు ఉన్నాయి, గృహప్రవేశాలు, ఈ వాటికి అన్నిటికీ ఇది పక్కన పెట్టేసేయాలి మనం. అసలు ఈ గృహప్రవేశాలు అని చెప్పి పోస్ట్పోన్మెంట్లో తర్వాత బాధపడేది మనమే. మళ్ళీ ఇప్పుడు ఎన్ని బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, గర్భసంచి వాపులు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోతే వాపు వచ్చేస్తుంది, ఫైబ్రాయిడ్స్, యూట్రస్ వాపు వచ్చేస్తుంది, ఫైబ్రాయిడ్స్ వస్తాయి, ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం, చాక్లెట్ సిస్ట్ అనే ప్రాబ్లమ్స్, ఇలా మొత్తం హార్మోనల్ ప్రాబ్లమ్స్తోని ఫ్యూచర్లో బాధపడాల్సింది మళ్ళీ మనమే. సో ఫ్యూచర్లో బాధపడొద్దు అంటే అసలు ఆ ట్యాబ్లెట్కి ఎంత దూరంగా ఉంటే అంత మనం కొంచెం టాబ్లెట్స్ అనేవి వాడొద్దు. నువ్వు పెళ్లి కూతురు అయ్యి పెళ్ళి అంతా క్యాన్సల్ అయ్యి డేంజర్ అయ్యే పరిస్థితి, ప్రాణాలకే డేంజర్ అయ్యే స్థితి ఉంది అన్నప్పుడు, తప్పదన్నప్పుడు లైఫ్లో 1 time ఓకే, అది కూడా కాంప్రమైజ్ చేసుకొని, నీ హార్మోనల్ బ్యాలెన్స్ని కాంప్రమైజ్ చేసుకుంటున్నాం దాన్ని. అది ఇంకా ఊరికే 2 నెలలకి 3 నెలలకి ఇలా అసలే వాడొద్దు. అలానే ఎంటీపీ పిల్ అసలు ఈ కాలేజ్ పిల్లలు ఏం చేస్తున్నారు, అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేసి ఆ ట్యాబ్లెట్ ఏదో డైలీ యూజ్ లాగా వాడుకుంటున్నారు. ఎంటీ పిల్లు, ఐ పిల్లు, ఇక ఫార్మసీలో ఇంకా వాళ్ళకి అంత గూగుల్ చేయడం, తెచ్చుకోవడం, వేసుకోవడం. అసలు ఏ డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ ఉండదు, ఏ ప్రిస్క్రిప్షన్ నో కన్సల్టేషన్, డైరెక్ట్ ఫార్మసీలో. మనకి ఇండియాలో అన్నీ అలానే జరుగుతాయి కదా, ఏ రిస్ట్రిక్షన్ ఉండదు, దేనికి రిస్ట్రిక్షన్ ఉండదు. అసలు ఇండియా ఈజ్ మై కంట్రీ అని ఎంత హ్యాపీ అంటే ఇష్టపడి ఫారెన్కి వెళ్ళొద్దు, మన దేశానికి సేవ చేయాలని అంత ఇష్టంగా నేనున్నా కానీ ఈ కొన్ని ఈవెంట్స్, కొన్ని ఇన్సిడెంట్స్లను బట్టి పిల్లల్ని ఇండియాలో పెంచొద్దని అలా పరిస్థితి వస్తుంది. సొసైటీ అలా అయిపోతుంది. సో మన ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ కెమిస్టులు ఏది పడితే అది ఇవ్వడం, ఎంటీపీ పిల్ ఇవ్వడం, ఐ పిల్ ఇవ్వడం, వాడుకోవడం, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం. దానికి ఒక రిస్ట్రిక్షన్ అనేది ఉండట్లేదు. ఆ రిస్ట్రిక్షన్ ఉండాలి. ఏది పడితే అది, ఎలా పడితే అలా వాడొద్దు, డాక్టర్లు సూచించినట్టు వాడాలి, మన హెల్త్ని కాపాడుకోవాలి. ప్రెగ్నెన్సీస్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే వద్దు, మీరు అన్నట్టుగానే అబార్షన్స్ చేయించుకుంటూ ఉంటారు మ్యామ్ చాలామంది. ఏ సెక్యూరిటీ 2 తీసుకోరు, వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేసేసి మీ దగ్గరకు వచ్చిన కేసెస్ కూడా చాలానే ఉండుంటాయి. ఎందుకంటే అది ఎంతవరకు కరెక్ట్ అసలు అలా చేయడం, దానివల్ల బాడీలో వచ్చే మార్పు ఏంటి, ఫర్దర్గా వచ్చే కాంప్లికేషన్స్? ఈ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ 2 రకాల పేషెంట్స్ని చూస్తా. బాధ అనిపిస్తుంది కొందరు అమ్మాయిలను చూస్తే చెప్పించి కొట్టాలన్నంత కోపం వచ్చేస్తుంది. సో ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి, అన్నీ తెలిసి ఉండి
అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్‌లు చేయడము, ఈ సోషల్ మీడియా ఎఫెక్టు, ఫ్రెండ్స్ ఎఫెక్టు, అలా అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ తెచ్చుకొని అసలు వాళ్ళకి భయం గానీ, సిగ్గు గానీ ఏముండదు. డైరెక్ట్ వచ్చి యెస్ వి వాంట్ ఎంప్టీ పిల్ చూసేసి ఎన్ని వీక్స్ ఉంది చూసేసి ఇచ్చేయి. ఇలా అనే ఒక రకం. కొందరు మా హాస్పిటల్ అరౌండ్‌గా అన్ని కంపెనీస్ ఉంటాయి. లైక్ బీహార్ నుండి అట్ల నుండి వచ్చే పిల్లలుంటారు. వాళ్ళని వీళ్ళు సుపీరియర్స్ వాడుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ అని ఆ సుపీరియర్ తీసుకొచ్చి అమ్మాయి ఒక మాట కూడా మాట్లాడదు, తల కూడా ఎత్తదు. ఇలా వంచుకొని ఉంటుంది. ఆ సుపీరియర్స్ వచ్చి ఇది అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చి తీసేయండి. ఇలా ఈ 2 రకాల అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీని మనం చూస్తూ ఉంటాం. సో, ఈ 2 రకాల్లో ఈ సెకండ్ టైప్ అమ్మాయిలని చూస్తే బాధాకరంగా ఉంటది. అసలు వాడు ఎవరైతే ఉన్నారో వాడిని చాలా ఘోరంగా తిడతా వాడిని. మళ్ళొకసారి నా దగ్గర రారు ఇంకా వాళ్ళు ఒక్కసారి వచ్చారంటే. సో, వాడేసుకుంటారనమాట. ఇప్పుడు వర్క్‌కొచ్చారు ఇలా కూడా వాడేసుకోవచ్చు అని వాడేసుకునే రకాలు ఉన్నారనమాట. పేరెంటింగ్ ఇంపార్టెంట్. పేరెంట్స్ కన్ను వెయ్యాల. రోజు నా బిడ్డ ఏడబోతుంది, ఏం చదువుతుంది, ఎవరితో మాట్లాడుతుంది అనేది పేరెంట్స్ పట్టించుకోకుండా వాళ్ళను వదిలేస్తే మనకి ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఇలాంటివి మళ్ళీ ఒక్కసారి కాదు రికరెంట్‌గా మళ్ళీ వచ్చే ఎడ్యుకేటెడ్ అమ్మాయిలని. ఇలాంటివి రావద్దంటే పేరెంట్సే స్ట్రాంగ్‌గా చూసుకోవాలి వాళ్ళని. అదర్వైజ్ మా డాక్టర్ కమ్యూనిటీ ఏం చేస్తాం, ఒక అమ్మాయిని లైఫ్ కాపాడడం, తను ఇప్పుడు వదిలేస్తే అలానే పెరిగిపోయి తనకు బ్లీడింగ్ ప్రాబ్లమ్ అయ్యు, ఏదో ఒక తన సొంతంగా వాడుకొని హెల్త్ ఖరాబ్ అయ్యి తను ప్రాణాల మీదకి వస్తుందేమో అనే భయంతోని మేము అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీని రిమూవ్ చేయడానికి డాక్టర్ అంతవరకే చేయగలము. బట్ అవి మళ్ళీ రిపీట్ కాకుండా తనకి చేసే బాధ్యత అయితే పేరెంట్స్‌దే. డాక్టర్ కెన్ నాట్ సీ రెగ్యులర్ మానిటరింగ్ అవన్నీ చేయలేం కదా. వచ్చినప్పుడు ఏదో మాట చెప్తాము, మళ్ళీ ఒకసారి కావద్దు ఇలా అని చెప్పగలం తప్ప అదంతా కూడా పేరెంట్స్ చూసుకోవాలి. ఒక పేషెంట్ 9 months మదర్ తీసుకొచ్చింది. తను హాస్టల్ కూడా కాదు, మళ్ళీ ఇంట్లోనే ఉంటుంది. 9 months అంత పెద్ద కడుపు కనిపిస్తుంటే 9 months వరకు ఏం చేస్తున్నావు అంటే తెలియదు మేడం, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటాయి కదా అందుకనే చూసుకోలేదు మేడం, ఏదో గ్యాస్ నిండిందేమో అనుకున్నా. తను కూడా యంగ్ అమ్మాయి. ఎలా జరుగుతుంది అవన్నీ పేరెంట్సే కదా చూసుకోవాలి. ఇప్పుడు డాక్టర్ కెన్ నాట్ మానిటర్ ఆల్ దోస్ థింగ్స్. సో పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు పేరెంట్ దగ్గర నుండే మన సొసైటీలో చాలా చేంజెస్ జరగాలి. అప్పుడే మన ఇండియా ఏమైనా డెవలప్ అవుతుంది. ప్రతి పేరెంట్ తన బేబీలను పెంచేది ఒక బాధ్యత భుజాల మీద తీసుకోవాలి. అప్పుడు పేరెంట్ ఒక బాయ్ని కానీ గర్ల్ కానీ ఒక సొసైటీకి యూజ్ఫుల్ బేబీ లాగా పెంచాలి. తను అలా వదిలేసి వాళ్ళ పనులు వాళ్ళు, వాళ్ళ సంపాదనలో వాళ్ళు. సంపాదన ఇంపార్టెంటే, దాంతోపాటు బేబీ గ్రోత్ కూడా మనము ఒక కన్నేసి ఉంచి ఒక కన్ను అటు ఉండాలి, ఒక కన్ను ఇటు ఉండాలి. అప్పుడే ఒక మంచి సొసైటీని మనము ఫామ్ చేయగలుగుతాము. అదర్వైజ్ సొసైటీలో ఇలాంటివి జరగడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. అసలు 9 months ప్రెగ్నెంట్ అయ్యి ఉండి తెలుసుకోలేనంత దాంట్లో ఉన్నారు అంటే అసలు ఏ విధంగా మనం చూడాల్సిన అవసరం? మార్నింగ్ నుండి పనికి వెళ్ళిపోతుందట, ఫాదర్ వెళ్ళిపోతారట. సో బేబీ ఇంట్లో ఉంటుంది అని రెగ్యులర్ ఏమో నాకు చెప్పలేదు మేడం, పీరియడ్స్ గురించి కూడా నాకు చెప్పలేదు. ఆ బేసిక్ మినిమం కమ్యూనికేషన్ కూడా పేరెంట్స్కి తల్లికి ఉండట్లేదు. ఆ అటాచ్మెంట్ లేనప్పుడు ఇలాంటివి రిపీట్ కాక ఏం జరుగుతుంది అది ఆలోచించుకోవాలి. ప్రతి పేరెంట్ ఆలోచించాలి. ప్రతి పేరెంట్ బాధ్యత ఒకళ్ళ కొడుకుని మంచిగా పెంచడం. ఒక తల్లిగా తండ్రిగా బిడ్డని కొడుకుని అసలు పాప పుట్టారా బాబు పుట్టారా ఆ తేడా కాదు. ఫస్ట్ మనం పిల్లల్ని ఎలా పెంచుతున్నాం. నేను డెలివరీ కాగానే పేరెంట్స్కి ఇస్తాను కదా, బాబు అనగానే హ్యాపీ ఫీల్ అవుతారు, పాప అనగానే బాధతో పెట్టేస్తారు ఫేస్. సో అది కాదు మనం చూపాల్సిన తేడా. మనం మంచి పిల్లల్ని సొసైటీకి అందిస్తున్నామా లేదా, మన బాధ్యత మనం నిర్వర్తిస్తున్నామా లేదా, అది ప్రతి పేరెంట్ చూసుకుంటే ఖచ్చితంగా మన సొసైటీ బాగుపడుతుందని నేను ఆశిస్తున్నా. పేరెంటింగ్లో చాలా గమనించాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఎవరైతే లగ్జరీస్కి అలవాటు పడి ప్రెగ్నెన్సీస్ తెచ్చుకొని అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ తెచ్చుకొని వచ్చి కొంతమంది డబ్బులు ఇస్తే చాలు చేసేస్తారన్న కోవలో కొంతమంది ఆడపిల్లలు వెళ్ళిపోతూ ఉంటుంటారు. కొంతమంది ఏదో బతుకుదామని బతుకు తెరువు కోసం వస్తే వాళ్ళ సుపీరియర్స్ ఎవరైతే ఉంటుంటారో వాళ్ళు చేసే అటెంప్ట్స్కి వీళ్ళు బలిపశులు అవుతుంటుంటారు. ఆడపిల్లల లైఫ్ని చూస్తే మీరు అన్నట్టుగా చాలా ట్విస్ట్లతో కూడా ఉంటుంది మ్యామ్. ఒక్కొక్క కథ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓపీలో చూసినప్పుడు ఒక స్టోరీ ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. అత్తలతో బాధపడే వాళ్ళు, సొసైటీతో బాధపడే వాళ్ళు, వర్క్ ప్లేస్లో బాధపడే అమ్మాయిలు, రకరకాల ఇబ్బందులతో ఉంటారు.
ఆడపిల్ల తన బాడీ విషయానికి వచ్చేసరికి ప్రతిదీ మైన్యూట్లో చూడాల్సిన అవసరం ఉంటుంది. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ ఏంటి అన్న వాటిపైన కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు అవేర్నెస్గా, కాన్షియస్నెస్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. చిన్నప్పటి నుండి కూడా ప్రతి మదర్ అండ్ ఫాదర్ రెస్పాన్సిబిలిటీ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలి పిల్లలకి. ఒక జెనైటల్ ఆర్గాన్స్ గురించి కూడా వాళ్ళకి అవగాహన రావాలి. ఒక సెక్స్ అంటే ఏంటిది, టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, గుడ్ టచ్ ఏంటిది, ప్రతి ఆర్గాన్స్ మీద. ఇప్పుడు ఒక డాక్టర్ ఉంటాం, మాకు నేకడ ఒక పేషెంట్ని చూసినా మాకు అట్లాంటి ఫీలింగ్స్ అవి రాదు. ఎందుకు రాదంటే దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది, తనకి ఏం పెథాలజీ ఉంది. మేము ఓపెన్గా ఒక మేల్ డాక్టర్ కావచ్చు, ఒక ఫీమేల్ డాక్టర్ కావచ్చు, చూసినా కూడా అట్లాంటి ఫీలింగ్స్ రాదు మాకు. ఎందుకు అలానే ప్రతి బేబీ పెరగాలి అంటే మాకెందుకు అలాంటిది రాదు డాక్టర్స్ ఎవరికి కూడా? ప్రతి ఆర్గాన్ గురించి తెలుసు, ఈ ఆర్గాన్ ఈ పనికి ఉంది, ఈ ఆర్గాన్ ఇలా వాడుకోవచ్చు అనే ఒక అవగాహన ప్రతి ఒక్క మనిషికి ఉండాలి. స్పెషల్లీ ఇండియన్ మెన్కి ఖచ్చితంగా ఉండాలి. అంటారు అమ్మాయిలు డ్రెస్సులు సరిగ్గా వేసుకోలేరు కాబట్టి రేపులు జరుగుతున్నాయని. అది కాదు, అమ్మాయి నేకుడు కనిపించినా నీకు ఆ ఊహ రావద్దు. ఎందుకు వస్తుంది? ఆ ఊహ వస్తేనే నరికేస్తారనే భావన రావాలి వాళ్ళకి. ఆ ఊహ రాదు. ఎందుకు వస్తుంది? డాక్టర్స్కి వస్తుందా? ఎక్కడో ఎగ్జామిన్ చేస్తాం, బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేస్తాము, ఏ డాక్టర్కి ఆ ఫీలింగ్ రాదే? నేర్చుకుంటారు డాక్టర్ ముందరు, రాదే? ఎందుకు రాదు? నీ నీ మైండ్ సరిగా లేదు. ఫస్ట్ నీ మైండ్ వక్రంగా ఉంది కాబట్టి అలా వస్తున్నాయి. నీ మైండ్ చక్కగా అయితే అట్లాంటి తప్పులు జరగవు, ఇట్లాంటి రేపులు జరగవు. అమ్మాయిలంటే పేరెంట్స్ భయపడాల్సిన ఆవశ్యకత ఉండదు. ఆడపిల్లనగానే ఇవాళ రేపు పెంచే ప్రాసెస్ ఒక ఎత్తు అయితే, సమాజంలో ఎలా వదిలిపెట్టాలన్న పెయిన్ ఎక్కువగా ఉంటుంటుంది. ఎందుకంటే లేచినప్పటి నుంచి ఎన్నో విషయాలు వింటూ ఉన్నాము. ఆ ప్రొటెక్షన్ ఎక్కడ ఇవ్వగలము? లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ అవసరం. పాప అనగానే బాబాయ్ అంటే ఏడబడతాడు, పడబడుతాడులే, మనకు బాధ్యత తగ్గిపోతుంది అని ప్రతి పేరెంట్ ఎక్స్పెక్ట్ చేసి అబ్బాయి అనగానే హ్యాపీ ఫీల్ అవ్వడం, అమ్మాయి అనగానే అమ్మో ఆ బాధ్యత, ఆ ప్రొటెక్షన్ ఇవ్వాలి. అలాంటి సొసైటీలో అది మారాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా. అండ్ దాంతోపాటు చాలామంది ఏమడుగుతుంటుంటారంటే, మ్యామ్, మిస్క్యారేజెస్ ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటుంటామో, వస్తుంది ప్రెగ్నెన్సీ, మళ్ళీ మిస్క్యారేజ్ అవుతుంటుంది. అలా కంటిన్యూస్గా 3, 4, 5 అయిన ఆడపిల్లలు కూడా ఉంటుంటారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఎప్పుడైతే పిల్లల కోసం ప్రయత్నిస్తూ ఉంటారో, దేనివల్ల అంటారా మిస్క్యారేజెస్? అసలు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చి తీసుకునే రకం కొంతమంది ఉంటారు నా ఓపీలో. 50% ఆ రకం ఉంటారు. 50% పిల్లల కోసము, పిల్లలు కావాలి, దేవుడు ఒక్క బేబీ వచ్చినా చాలు, ఒక్క బేబీ, పాపనో బాబో ఎవరో ఒకరు నేను ఎత్తుకుంటే చాలు అని వెయిట్ చేసే మదర్స్ ఉంటారు. ఈ 2 రకాల పేషెంట్స్ని నేను చూస్తూ ఉంటాను అనమాట. సో ఇలా ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చినా సరే మళ్ళీ అబార్షన్స్ అవ్వడం, అసలే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడం, ఇట్లా మల్టిపుల్ అబార్షన్స్ అవ్వడానికి రకరకాల రీజన్స్. అప్పట్లో 20 years బ్యాక్ కన్నా కూడా ఇప్పుడు ఈ కాలంలో కామన్గా ఈ అబార్షన్స్ రేట్స్ పెరుగుతున్నాయి. ఎందుకంటే జెనెటికల్ ఇష్యూస్ అగైన్ సేమ్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ మన ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్, మన పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ చేంజెస్, ఇవన్నీ కూడా మన బాడీ మీద, మన ఓవరీ మీద, మన ఎగ్ క్వాలిటీ మీద, స్పర్మ్ క్వాలిటీ మీద ఎఫెక్ట్ చేస్తుంది. ఎస్, ఎగ్ సరిగ్గా క్వాలిటీ లేకపోయినా, స్పర్మ్ క్వాలిటీ లేకపోయినా ఎంబ్రియో క్వాలిటీ ఇది రాదు. అంటే జెనెటికల్ ఇష్యూస్తో ఫామ్ అయిపోతుంది. అప్పుడు అది బేబీ గ్రోత్ జరగలేదు. ఇప్పుడు ఏదైనా ఒక లైఫ్, ఒక జీవి బతకాలి అంటే అది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లాగా స్ట్రగుల్ చేయాలి. మనం ఒక ఎంబ్రియో ఫామ్ అయినప్పటి నుండి, ఒక ఎగ్ ఒక స్పర్మ్ కలిసినప్పటి నుండి, ఎంబ్రియో ఫామ్ అయినప్పటి నుండి స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ స్టార్ట్ అయిపోతుంది అక్కడి నుండే, కడుపులో నుండి. ఆ స్ట్రగుల్లో తట్టుకునేటటువంటి శక్తి ఎంబ్రియోస్కి లేకపోతే అవి ఎలిమినేట్ అయిపోతాయి. సో ఆ ఎలిమినేషన్ వల్లనే మల్టిపుల్ అబార్షన్స్ జరగడం. సో ఒక్కొక్కరికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఈ మధ్యలో PCOD ప్రాబ్లమ్స్ అండ్ డయాబెటీస్, యంగ్ గర్ల్స్కి డయాబెటీస్ అటాక్ అవ్వడము, ఇవన్నీ కూడా మన చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చాలా కామన్ అయిపోయింది. 20 years బ్యాక్ ఇవన్నీ ఏవి లేవు. PCOD అనే ప్రాబ్లమే లేదు. అసలు నేను MBBS చేసేటప్పుడు PCOD బుక్లో లేదు, చాలా చిన్నగా ఇంత ఉండేది, అసలు రేర్గా వచ్చేది. ఇప్పుడు ఇండియాలో ఎవ్రీ 3 women తీసుకుంటే 1 woman సఫరింగ్ విత్ PCOD ప్రాబ్లం. అంతా కామన్ అయిపోయింది. సో దానివల్ల డయాబెటీస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మల్టిపుల్ ఇష్యూస్ రావడం వల్ల మనకు ఫర్టిలిటీ ప్రాబ్లం, అసలు ప్రెగ్నెన్సీ రావడానికే గగనం అయిపోతుంది. మీరు అన్నట్టుగానే సస్టైన్ అవ్వడానికి బేబీ చాలా లోపల ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికైతే మిస్క్యారేజెస్ కంటిన్యూస్గా అవుతూ ఉంటుంటాయో, మీ హస్తవాస్య
పడిన తర్వాత చాలామంది మంచి పిల్లల్ని సేఫ్గా ఇంటికి తీసుకెళ్ళి హ్యాపీగా ఉన్న చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు. ఏంటి అసలు అది, ఆ మహిమ ఏంటి, ఆ ట్రిక్ ఏంటి? చాలామంది ఆడవాళ్ళు వీడియో చూస్తూ ఉంటుంటారు సరళ గారు. వాళ్ళందరికీ పిల్లల్ని ఎత్తుకోవాలని ఆశ ఉంటుంది కాబట్టి అడుగుతూ ఉన్నాను. సస్టైన్ అవ్వట్లేదు, ప్రెగ్నెన్సీస్ ఎప్పుడు వచ్చినా వెళ్ళిపోతుంది, మిస్క్యారేజెస్ ఎక్కువ అయిపోయినాయి అని ఎవరైతే ఆ తల్లులు వెయిట్ చేస్తూ ఉంటారో ఆ తల్లులకు మీరు ఏమైనా హోప్ ఇవ్వగలరా? థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. యాక్చువల్ నిజంగా నా దగ్గర 6 అబార్షన్స్ తర్వాత, 5 అబార్షన్స్ తర్వాత, మల్టిపుల్ అబార్షన్స్ తర్వాత నా దగ్గరకు వచ్చి ఒక హ్యాపీ ఇట్లా హార్ట్ బీట్ విన్నాగానే ఇట్లా స్కాన్ దగ్గరనే ఇలా వాళ్ళు ఏడుపు హ్యాపీనెస్తో కూడిన వాళ్ళ ఏడుపు, డెలివరీ తర్వాత బేబీని ఎత్తుకున్నప్పుడు వాళ్ళ హ్యాపీనెస్తో వచ్చే కన్నీరు చూస్తే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో. అంటే నేను ఏంటంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ అయితే చేస్తా. ఫస్ట్ మన బాడీని మనం నమ్మాలి. మన బాడీని నమ్మినప్పుడు మన బాడీ రీక్రియేషన్ చేసుకునే ఎనర్జీ మన బాడీకి దేవుడిచ్చిండు. సో నువ్వు మంచి డైట్ చేస్తూ స్ట్రెస్ తగ్గించుకొని హెల్దీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నప్పుడు నీకు హెల్దీ ఎగ్ ఫామ్ అవుతుంది, హెల్దీ బేబీ ఆబ్వియస్గా ఫామ్ అవుతుంది. సో మోస్ట్లీ నేను పాజిటివ్గా వాళ్ళ బాడీని మోస్ట్లీ కౌన్సిలింగ్ ఇస్తాను. దాని ఎఫెక్ట్ వల్లనో మరి ఏ ఎఫెక్ట్ ఆ దేవుడు దయనో తెలియదు. బట్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ ఎన్ని అబార్షన్స్ తర్వాత వచ్చిన IVF ఫెయిల్ తర్వాత ఇన్ఫర్టిలిటీ ఎక్కడెక్కడో చూయించుకొని సక్సెస్ కాక నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నాకు డైరెక్ట్గా పిల్లలు పుట్టట్లే మేడం మందులు రాయండి అని సక్సెస్ అయిన వాళ్ళ చూస్తే హ్యాపీ అనిపించదు. ఇలా మల్టిపుల్ అబార్షన్స్ తర్వాత ఇలా బ్యాడ్ హిస్టరీ తర్వాత సక్సెస్ అయితే అది ఆ హ్యాపీనెస్సే నా జీవితం సార్థకమైంది అని ఆ హ్యాపీనెస్ ఉంటుంది. నాకేంటే ఒక ప్యాషన్ ఇది నేను ఎలా అయినా చెయ్యాలి, వాళ్ళకి మంచి చేయాలి అని ఒక ఉంటుంది మనసులో. దానివల్లనో ఏంటో కానీ ఆ దేవుడి దయ వల్ల నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ మంచి జరుగుతుంది. అబార్షన్స్ అయిన వాళ్ళకి కూడా మంచిగా అవుతుంది. సో ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు చాలామందికి కామన్గా వచ్చే డౌట్స్ అడుగుతూ ఉంటుంటారు అందరూ. ఈ ఫుడ్ తినొద్దు, ఆ ఫుడ్ తినొద్దు అని. అందులో మెయిన్ పపాయ గురించి మాట్లాడతారు మ్యామ్. ఎప్పుడైతే కన్సీవ్ అవుతూ ఉంటుంటామో పపాయని పొరపాటున టచ్ కూడా చేయనివ్వరు. నిజంగానే పపాయ తింటే ప్రెగ్నెన్సీ పోయే అవకాశాలు ఉంటాయి అంటారా? అస్సలు కాదు. పపాయ ఫ్రూట్ వల్ల కాదు జరిగేది. పపాయ ఫ్రూట్ తింటే నాకు ఇలా జరుగుతుందేమో అని మైండ్లో జరుగుతుంది కదా, అది డేంజర్ చేసేది. అయిపోయింది ఇది తింటే ఏమవుతుందో, అది తింటే ఏమవుతుందో, ఇది తింటే అబార్షన్ అవుతుందట అయిపోయింది. మన పిట్యూటరీలో ఉండే ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ హార్మోన్ కరెక్ట్గా రాదు. దానివల్ల స్ట్రెస్ వల్ల ఏదైనా జరిగితే జరగచ్చు. యాక్చువల్లీ మనకు పపాయ ఫ్రూట్లో విటమిన్ A ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. పపాయ ఫ్రూట్ చాలా మంచిది. బట్ నేనేంటంటే వద్దని చెప్తాను. వాళ్ళ నమ్మకం ఉంది తాతల నుండి ఆ పపాయ ఫ్రూట్ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ మనం క్రియేట్ ఇప్పుడు నేను ఒక్కదాన్ని తిను అని చెప్పినంత మాత్రం వాళ్ళు తినరు. అది యాక్చువల్గా అయితే రా పపాయ అరౌండ్ మీరు ఒక ట్రక్ రా పపాయ తింటే అప్పుడు దాని ఎఫెక్ట్ రెజిన్స్ ఉంటాయి దాంట్లో. అది అబార్టిఫైయింగ్ ఏజెంట్స్గా పురాతన కాలంలో వాడేవాళ్ళు. అబార్షన్ చేయడానికి ఆ రా పపాయ నుండి వచ్చిన రెజిన్ ఉంటుంది కదా, దాన్ని వాడుకునేవాళ్ళు. నాట్ యాక్చువల్లీ అది ఒక పండు తింటేనో అలా కాదు. పండుకి దానికి సంబంధం లేదు. రా పపాయ వల్ల అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రూట్ తింటే ఇంకా చాలా మంచిగా హెల్దీ బేబీ పుడుతుంది మీకు. సో నేను ఫస్ట్ 3 నెలలు వాళ్ళకి ఒక డౌట్ ఉంది కాబట్టి వద్దులే పర్లేదు, అదొక ఫ్రూట్ కాకుండా వేరే ఫ్రూట్స్ తినండి. ఇంకొకటి పైనాపిల్, బనానా అండ్ మన కోకోనట్ వాటర్లో పొటాషియం కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ పొటాషియం వల్ల కొంతమందికి వామిటింగ్స్ హెవీ అవ్వడము, ఒక్కొక్కసారి పొటాషియం వల్ల హార్ట్ రేట్ అనేది ఇర్రెగ్యులర్ అవ్వడం, చిన్న ఫీటస్ ఫ్లికరింగ్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది, ప్రీవియస్ అబార్షన్ హిస్టరీ ఉన్నాయి అన్నప్పుడు హెవీగా ఈ పొటాషియం ఓవర్లోడ్ అయితే కనుక మనకి కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ 3 months కొంచెం అవాయిడ్ చేయమని నేను నా క్లయింట్స్కి అందరికీ కూడా చెప్తాను. సో డెలివరీ ముందు పపాయ తినమని చెప్తాను. బాగానే తింటున్నారు చాలామందికి, నార్మల్ కూడా బాగానే అవుతున్నాయి. సో ఫ్రూట్ వల్ల ఎలాంటి నష్టం లేదు. ఎనీ టైమ్ వీ కెన్ టేక్ ఫ్రూట్. పర్ఫ్యూమ్స్ గురించి అండి, చాలా మంది ఇది కూడా చెప్తుంటుంటారు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పర్ఫ్యూమ్స్ యూస్ చేయొద్దు అని కూడా చెప్తూ ఉంటుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? పర్ఫ్యూమ్స్ యాక్చువల్లీ ఏంటంటే ప్రెగ్నెన్సీ అనగానే డిప్రెషన్ అయిపోతుంది అనమాట. ఇమ్యూనిటీ అనేది మామూలు వాళ్ళ ఇమ్యూనిటీ లాగా ఉండదు. ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. లైక్ డయాబెటీస్ పేషెంట్, క్యాన్సర్ పేషెంట్స్, వీళ్ళలో కూడా మనకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది అనమాట. ఇమ్యూనిటీ తక్కువ ఉంది అని అంటే ఈజీగా ఎలర్జీస్ రావడము,
ఈజీగా ఇన్ఫెక్షన్స్ రావడము, ఈజీగా కోల్డ్ ఫీవర్ రావడము జరిగే అవకాశాలు ప్రెగ్నెన్సీలో ఎక్కువ. దానివల్ల ఈ స్ప్రే బాగా కాన్సన్ట్రేటెడ్ వాడడం వల్ల దానికి ఎలర్జీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కాఫ్, కోల్డ్. దానివల్ల డిస్టర్బ్ అవుతుంది తప్ప మామూలు న్యాచురల్ ఎలర్జీ ఏమీ లేకుండా ఉన్నవి హ్యాపీగా వాడుకోవచ్చు రెగ్యులర్గా తనకి ఎలర్జీ లేనప్పుడు. బట్ మోస్ట్లీ అవాయిడ్ చేసుకుంటే బెటర్. హై కాన్సన్ట్రేటెడ్, లో కాన్సన్ట్రేటెడ్ హ్యాపీగా వాడుకోవచ్చు. లైట్ పర్ఫ్యూమ్స్ హ్యాపీగా వాడుకోవచ్చు. ఈ ప్రెగ్నెన్సీలో త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ అండ్ ఆఫ్టర్ డెలివరీ ఆల్సో. ఆఫ్టర్ డెలివరీ 2 months దాకా ప్రెగ్నెన్సీలో ఉండే హార్మోన్స్ అన్నీ తల్లిలో ఉంటాయి. 6 weeks అంటే 1.5 months to 2 months ఆ హార్మోన్స్ ప్రెగ్నెన్సీలో ఉన్నాయి, అన్నీ ఉంటాయి. అంటే డెలివరీ తర్వాత కూడా వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్సెస్, బీపీ వచ్చే ఛాన్సెస్ ఇవన్నీ డెలివరీ తర్వాత కూడా ఉంటాయి. సో అప్పటిదాకా కూడా కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి. డెలివరీ అయినా 1.5 months వరకు. 1.5 months తర్వాత బాడీ అంతా సెట్ అయిపోతుంది, మళ్ళీ ప్రీవియస్ నార్మల్కి వచ్చేస్తుంది. సో ఆ తర్వాత ఏం చేసినా ప్రాబ్లం ఉండదు. పర్ఫ్యూమ్స్ కానీ మీరు రెగ్యులర్గా వాడుకునే జిమ్ కానీ మీరు వాకింగ్ కానీ ఏ చేయాలనుకున్నా చేసుకోవచ్చు. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే మ్యామ్, కామన్గా మనం చూస్తూ ఉంటుంటాం, పేరెంట్స్ ఎక్కువగా చెప్తుంటుంటారు ఇంకా 6 months 7 months ఇంకా డెలివరీకి దగ్గరగా ఉన్నామన్నప్పుడు పర్సనల్ ఇన్నర్స్ ఏవైతే ఉంటుంటాయో అవి కూడా అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటుంటారు. ఎందుకంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి ఈజీ ఉంటుంది అని చెప్తుంటుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? ఇన్నర్ వేర్స్ ఏంటంటే అది టైట్ బ్యాండ్ ఉంటుంది కాబట్టి పైన అది మనకి ఇప్పుడు 8th month 9th monthలో బాగా ఎన్లార్జ్ అయి ఉంటుంది యూట్రస్. ఆ తల కిందకి దిగుతూ ఉంటుంది, అక్కడ కూడా ఎన్లార్జ్మెంట్ అనేది ఉంటుంది. సో ఇవి టైట్వి ముందు వాడేవి ఇప్పుడు వాడుకుంటే కనుక అక్కడ మనకి బాగా టైట్నెస్, డిస్కంఫర్ట్ ఫీలింగ్ ఉంటుంది. సో వాడకపోతేనే బెటర్. ఇన్నర్స్ వాడకపోతేనే బెటర్. బిఫోర్ డెలివరీ 8th 9th 7th month వరకు హ్యాపీగా వాడుకోవచ్చు. మీరు ఈజీ అండ్ లూజ్ ఎలాస్టిక్ ఉన్నవి, టైట్ ఎలాస్టిక్ ఉన్నవి. సో నేను ఇంకా ఇది కూడా వాడొద్దని చెప్తాను. లెగ్గిన్స్ ఉంటాయి కదా, టైట్ లెగ్గిన్స్, అవి కూడా వద్దని చెప్తాను 8th 9th monthలో. సో అది కంప్రెస్ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు బేబీ కంప్రెస్ అయినప్పుడు ఆ హెడ్ తిరగకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఎదురుకాళ్ళు అట్లా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, వెరీ రేర్లీ. బట్ బెటర్ టు అవాయిడ్ టైట్గా ఉండే జీన్స్ కానీ జీన్స్ ఆర్ లెగ్గిన్స్ నో వాడుకోవద్దు. ఎంత లూజ్గా ఉంటే కిందన అంత ఈజీగా బేబీ తిరగడానికి ప్లేస్ ఉంటుంది, హెడ్ కిందకు ఉంటుంది, ఈజీగా నార్మల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎయిర్ ఫ్లో కూడా బాగుంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ రాదు. సో అందులో ఎటువంటి అపోహ లేదు. సో జెన్యూన్ గానే మనం దాన్ని అవాయిడ్ చేస్తే మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఆఫ్టర్ డెలివరీ విషయానికి వస్తే బ్రా గురించి మనం మాట్లాడితే వేర్ చేయాలని కొంతమంది, వేర్ చేయొద్దని కొంతమంది చెప్తూ ఉంటుంటారు. ఇది ఎంతవరకు కంఫర్ట్ అంటారు? అసలు వేర్ చేయాలా, వేర్ చేయకూడదా? సో ఆఫ్టర్ డెలివరీ మనకి ఎట్లాగూ ఫ్లో ఉంటుంది కాబట్టి, బ్లీడింగ్ ఫ్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇన్నర్స్, అండర్ వెయిర్స్ వాడుకోవాలి. నీకు ఈజీ డైపర్స్, అడల్ట్స్ డైపర్స్ డెలివరీ ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ బ్లీడింగ్ అయ్యేటప్పుడు అవి కంపల్సరీ వాడాల్సిందే. తర్వాత బ్లీడింగ్ ఆగిపోయింది అని అంటే నువ్వు ఈజీగా ఎయిర్కి వదిలేయచ్చు, అదే బెటర్. తర్వాత ఈ సపోర్ట్ అనేది అవసరం మనకి. బ్రా అనేది మిల్క్ ఫీడింగ్ మదర్కి సిక్రిషన్స్ ఎక్కువగా ఉంటాయి. మిల్క్ సిక్రిషన్ బాగుంటుంది, హెవీనెస్ ఉంటుంది, కంజెషన్ ఉంటుంది అనమాట, పెయిన్ రావడం కానీ దానికి కొంచెం సపోర్ట్ ఉంటుంది అనమాట. సో మనకి ఆ కరెక్ట్ సైజ్ వాడాలి. కరెక్ట్ సైజ్ కాకుండా తక్కువ సైజ్ వాడడము, లూజ్ సైజ్ వాడడం కన్నా కరెక్ట్ ఏది ఆ టైంకి సెట్ అవుతుందో అది కరెక్ట్గా వాడుకుంటే మనకు సపోర్ట్ ఉండి కొంచెం దానికి హెవీనెస్ ఫీలింగ్ కానీ ఆ పెయిన్ కానీ రాకుండా కంఫర్ట్గా ఉంటుంది. ఎస్, అది వాడుకోవచ్చు. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఎప్పుడైతే పాలిచ్చే తల్లులు ఉంటుంటారో ఖచ్చితంగా ఒక 4 కూరలు మాత్రమే వాళ్ళకి డిసైడ్ ఒక ఫ్రేమ్ చేసి పెట్టేస్తారు. ఆల్మోస్ట్ ఒక 9-8 months అవే తినాలి. ఇప్పుడున్న ఆడపిల్లలకైతే అది పెద్ద టాస్క్ మ్యామ్. డాక్టర్స్ దగ్గరకు వస్తేనే అన్నీ తినేయొచ్చు అంటుంటారు. ఇంట్లో మదర్ మాత్రం కండిషన్ అప్లై అన్నట్టు కండిషన్ అప్లై చేస్తుంటుంటారు. మదర్ అంతే, మదర్ ఇన్లా అంతే, ఫ్యామిలీ మొత్తం అంతే. డెలివరీ వరకు ఎట్లా చూసుకుంటారంటే ఒక మహారాణి లాగా సర్వ్ చేస్తుంటారు. పిలవంగానే చిటికేయంగానే అన్నీ వస్తుంటాయి దగ్గరికి. ఒక్కసారి డెలివరీ కాగానే సీన్ రివర్స్ అయిపోతుంది వాళ్ళకి. ఏది ఇది వద్దు, అది వద్దు, తినొద్దు, తాగొద్దు, వాటర్ తాగొద్దు, ఎక్కువ వాటర్ కూడా తాగొద్దు. వాటర్ తాగితే మరి వాటర్ వస్తాయి, చీమ్ వస్తుంది, ఈ అన్ని రిస్ట్రిక్షన్స్.
సో అవన్నీ కూడా ఫేక్. మళ్ళీ అంటారు ఆ మేడం అట్లనే చెప్తుంది, మేడంకేం తెలుసు, డాక్టర్స్ అలానే మేడం చెప్తారు, డాక్టర్స్కి వాళ్ళకేం అలానే తెలుసు. చెప్తారు, వాళ్ళకేం తెలుసు, ఇలాంటివి చెప్తూ ఉంటారు. అసలు రీసెంట్గా వచ్చింది, ఎంత బాగుండిదో దివ్య అన్న పేషెంట్. డెలివరీ ముందు ఆల్మోస్ట్ 65 అలా వెయిట్ ఉన్నది. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ 1 month తర్వాత 45 గ్రాస్ వెయిట్ లాస్తో వస్తే నేను గుర్తుపట్టలేకపోయినా, అసలు ఇంత వెయిట్ లాస్ ఏంటిది అని అంటే, అసలు ఏం తినియట్లేదు నన్ను. తింటే జలుబు చేస్తుందట బేబీకి, తింటే బేబీ అని కుట్లు మానవు, కుట్ల దగ్గర ప్రాబ్లం అవుతుంది. ఓన్లీ ఏంది పొడి, ఎల్లుల్లి అండ్ రొట్టె. మనకి డెలివరీ తర్వాత బాడీ మొత్తము హీలింగ్లోకి వెళ్తుంది. డెలివరీ టైంలో మొత్తం ఇన్ఫ్లమేషన్ అయి ఉంటుంది. డెలివరీ అనేది ఒక స్ట్రెస్ఫుల్ కండిషన్ టు మదర్, నార్మల్ ఆర్ సిజేరియన్ ఏదైనా అవనివ్వండి. ఆ బాడీలో ప్రతి ఆర్గాన్ ఒక స్ట్రెస్కి గురవుతుంది, ప్రతి జాయింట్ ఒక స్ట్రెస్కి గురవుతుంది. ఇంకా పెల్విస్ గర్డులు అయితే ఇంకా అంతకన్నా స్ట్రెస్ లైఫ్లో ఏ ఇతర బాధలు ఉండవు అనమాట. అది హయ్యెస్ట్ స్ట్రెస్ అనమాట డెలివరీ పెయిన్స్ అనేవి. నార్మల్ డెలివరీ అంత స్ట్రెస్కు గురైన బాడీ హీల్ అవ్వాలి, న్యాచురల్ కండిషన్కి రావాలి, మళ్ళీ ప్రీవియస్ ఎనర్జీ తనకి రికవరీ అవ్వాలంటే తనకి కంప్లీట్గా డైట్ బాగా ఉండాలి, రెస్ట్ బాగా ఉండాలి. డైట్లో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ బాగా అందాలి. విటమిన్స్ అంటే మనకి ఫ్రూట్స్ అసలు ఒక 6 months అయినా ఇవ్వరు, అసలు ఏ ఫ్రూట్ ఇవ్వరు, జలుబు ముట్టుకొని ఇవ్వరు అస్సలు. ఈ ప్రోటీన్ డైట్ బాగా, ఎగ్స్ ఇవ్వచ్చు. ఎగ్స్ జాండీస్ వస్తుందని ఎగ్స్ ఇవ్వరు. జాండీస్కి కానీ ఎగ్స్కి కానీ ఎలాంటి రిలేషన్ లేదు. మరి ఏం పెట్టకున్నా జాండీస్ వస్తుంది కదా అని అడుగుతా నేను. ఏం పెట్టకున్నా బేబీస్ కామన్ న్యూనేటల్ జాండీస్ అనేది ప్రతి బేబీకి లివర్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది, ఎంజైమ్స్ డెవలప్ అవుతుంటాయి, ప్రతి బేబీ కామన్ ఉంటుంది. దానికి మదర్ ఫుడ్కి ఎలాంటి సంబంధం లేదు. షీ కెన్ టేక్ ప్రోటీన్స్ లైక్ ఎగ్స్, నాన్ వెజ్, కీమా, లివరు, ఇలాంటివి. వెజిటేరియన్స్ అయితే ఆకుకూరలు, పళ్ళు, అన్ని రకాల ఫుడ్ దగ్గర రిస్ట్రిక్షన్ లేదు. ఇలా నేను చెప్తే ఈ మేడంకి ఏం తెలియదని అంటారు. కొన్ని రకాలు, కొన్ని ఫుడ్స్, వంకాయ, ఆలుగడ్డ ఇలాంటివి అవాయిడ్ చేసి మిగతావి పెట్టండి అంట. అదొక సంతృప్తి వాళ్ళకి. యాక్చువల్గా దాంట్లో ఏదో చెప్పిరు, వింటారని చెప్పి, అలా అయినా విని ఆమెకి ఏదో పెడతారని చెప్పి అలా నేను కొన్ని మోడిఫికేషన్ చేసుకోవాలి. ఎలాగో చెప్తే వినరని తెలిసి ఇది ఒకటి అవాయిడ్ చేయండి. ఎలర్జీ ఉన్న కొన్ని వస్తువులు అవాయిడ్ చేయాలి. కొందరికి ఎలర్జీ ఉంటుంది, మిల్క్ ఎలర్జీ ఉంటుంది, కొందరికి ఎగ్ ఎలర్జీ ఉంటుంది, కొన్ని బ్రింజాల్ అండ్ ఆలుకి కూడా ఎలర్జీ ఉండేవాళ్ళు యాక్చువల్గా అవాయిడ్ చేయాలి. ఎలర్జీ లేని వాళ్ళు హ్యాపీగా తీసుకోవాలి. ఆస్తమా కానీ ఈజీగా కోల్డ్ కాఫ్ అవుతూ ఉంటుంది కొంతమందికి. అలాంటివి ఏవి ఎలర్జీకి ఉన్నాయో అవి అవాయిడ్ చేసుకొని మిగతావన్నీ హ్యాపీగా తినండి. మీరు అన్నట్టుగానే ఇటువంటి రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి సరళ గారు. మేము గనక చూస్తే ఆఫ్టర్ డెలివరీ ఎక్కువ దూరం నడవనివ్వరు, ఎక్కడికి వెళ్ళనివ్వరు, కింద కూర్చోనివ్వరు, ఇలాంటి చాలా మనం చూస్తూ ఉంటుంటాం. అండ్ వీటితో పాటు రెగ్యులర్గా మనం చూస్తే కామన్గా అందరూ ఆడపిల్లలు అడిగేది ఏంటంటే ఫిజికల్ ఇంటిమసీ. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఫిజికల్ ఇంటిమసీ అసలు కరెక్టా కాదా, అవ్వచ్చా లేదా అని కూడా అడుగుతూ ఉంటుంటారు. ఒకసారి ఇది క్లారిఫై ఇవ్వరా? ఫిజికల్ ఇంటిమసీ ప్రెగ్నెన్సీ టైంలో ఉండాలి. అది కొన్ని సిచ్యువేషన్స్లో ఉండొద్దు. కొన్ని సిచ్యువేషన్ అది డాక్టర్ చూసి డిసైడ్ చేస్తారు. లైక్ ప్లెజెంటా ప్రీవియా ఉండడం, సర్విక్స్ షార్ట్గా ఉండడము, ఆల్రెడీ ఇన్ఫెక్షన్స్తో ఉండడము, వెజనల్ ఇన్ఫెక్షన్స్, వెజనల్ సెక్రిషన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఇంటిమసీ అయితే ఆ ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళిపోతుంది బేబీకి. అండ్ ప్లెజెంటా ప్రీవియా ఉన్నప్పుడు అంటే మాయి మొత్తం కిందకు ఉన్నప్పుడు బ్లీడింగ్ అవుతుంది, వెజల్స్ అన్నీ కిందకు ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు బ్లీడింగ్ అయ్యి బేబీకి రిస్క్ అవుతుంది. ఇంతకుముందు ప్రీవియస్ మల్టిపుల్ అబార్షన్స్ అయ్యి ఉన్నాయి తనకి, సర్వైకల్ ఇన్కాంటినెన్స్, బైకార్నియేట్ యూట్రస్, ఫైబ్రాయిడ్స్, ఇలాంటి ఓవేరియన్ సిస్ట్స్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తనకి ఇంటిమసీ అయితే పెయిన్ రావడం, బ్లీడింగ్ అవ్వడం, బేబీ గ్రోత్ సరిగా రాకపోవడం, ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళిపోవడం, వాటర్ లీక్ అవ్వడం, ఇలాంటి రిస్కులు ఉంటాయి. అవి చూసుకుంటారు, గైనకాలజిస్ట్కే తెలుస్తుంది. అది తను స్కాన్లో చూసుకున్నప్పుడు తినకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని స్కాన్లో చూసినప్పుడు తెలుస్తుంది. గైనకాలజిస్ట్ని అడిగి ఎలాంటి రిస్క్ లేదు అన్నప్పుడు ఫస్ట్ 3 months అందరూ కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే చాలా టినీ బేబీ, ఆ బేబీ కొంచెం మూమెంట్ యూట్రస్ అయినా కూడా తట్టుకోలేదు. ఫస్ట్ 3 months ఎవరైనా అవాయిడ్ చేయాలి. 4th month నుండి 6th month వరకు అంటే 7th పడే వరకు
ఎవరైనా కూడా ఉండొచ్చు. ఎక్సెప్ట్ కొన్ని కండిషన్స్, ప్లెజెంటా ప్రీవియా లైక్ కండిషన్స్. ఈ ప్లెజెంటా ప్రీవియా ఉన్న వాళ్ళు టోటల్‌గా త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ దూరంగానే ఉండాల్సొస్తది. సో, అదర్ దాన్ థట్ మనకి సెకండ్ ట్రైమిస్టర్ అంటాం కదా! 3 మంత్స్ తర్వాత. సెకండ్ ట్రైమిస్టర్‌లో హ్యాపీగా కలిసి ఉండొచ్చు. దానివల్ల మంచి హార్మోన్ ప్రొడ్యూస్ అవుతది మదర్‌కి. తను హ్యాపీగా ఉంటది. మదర్ ఎంత హ్యాపీగా ఉంటే బేబీ అంత హ్యాపీగా పుడతది. అంత హెల్తీ అండ్ న్యాచురల్ డెలివరీ అవుతది. స్మూత్ డెలివరీ అవుతది. సో, మదర్‌ని అంత హ్యాపీగా చూసుకోవాలి. సో, తనకిష్టం లేదు అంటే నో, డోంట్ టచ్ హర్. తనకి ఇష్టం ఉంది అంటేనే మీరు కలవచ్చు. దాంతోపాటు చాలామంది ఆఫ్టర్ డెలివరీ కూడా అడుగుతుంటుంటారు. అంటే బేబీకి కొంత డిఫరెన్స్ ఉండాలి, గ్యాప్ ఉండాలని చెప్తుంటుంటారు కదా. చాలామంది తెలుసో తెలియకో ఆ ఫిజికల్ ఇంటిమసీ ఏదైతే ఉంటుందో మీట్ అయిన సందర్భంలో ప్రెగ్నెన్సీస్ కూడా వస్తుంటుంటాయి. దీనికి కూడా కండిషన్ ఉంటుంది. అంటే ఇన్ని మంత్స్ వరకు ఖచ్చితంగా అసలు మీటే అవ్వకూడదన్న ప్రాసెస్ ఏమైనా ఉంటుంది అంటారా? ఇదంతా స్ట్రెస్ ప్రాసెస్ తర్వాత డెలివరీ అవుతది. డెలివరీ నుండి తను రికవరీ అవ్వాలి మదర్. రికవరీ అవ్వడానికి 1.5 months to 2 months తీసుకుంటది. 2 months వరకి 1.5 month మినిమమ్. సో, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ సెక్స్. కొందరు చూస్తాను బలవంతంగా తను 1 month తర్వాతే చేసి బ్లీడింగ్ అయిపోయి వచ్చిన వాళ్ళని కూడా చూస్తాను. తనకి ఇష్టం ఉండదు, తనకు పెయిన్ ఉంటుంది, తను రికవరీ అవ్వలేదు, అయినా కూడా బలవంతంగా చేసిన పేషెంట్స్‌ని అట్లాంటి కేసెస్ కూడా చూస్తుంటా. సో, కంపల్సరీ 1.5 month కంపల్సరీ ఐదర్ నార్మల్ ఆర్ సి సెక్షన్ దూరంగా ఉండాలి. ముట్టుకోవద్దంతే. దూరంగా ఉండాలి. 1.5 month తర్వాత తను ఓకే, తన బాడీ రికవరీ అయింది అయినప్పుడు సపోర్ట్ చేస్తుంది అన్నప్పుడు 1.5 month నుండి యూ కెన్ బీ టుగెదర్. బట్ కానీ మనకి బేబీ మధ్యలో మినిమమ్ 1 year, మ్యాక్సిమం 3 years గ్యాప్ ఉండాలి. 1 year అవుతేనే తను మళ్ళీ తన ప్రీవియస్ అన్ని మజిల్ స్ట్రెంగ్త్ కానీ తన ఇంటర్నల్ ఆర్గాన్స్ కానీ ఒక పొజిషన్కి వస్తాయి, మళ్ళీ యాక్సెప్ట్ చేయడానికి ఉంటుంది. నేను డెలివరీ అయిన 2 monthsలోనే మళ్ళీ ప్రెగ్నెన్సీ అయ్యి వచ్చేవాళ్ళని చూస్తాను. 3 monthsలోనే మళ్ళీ వచ్చేవాళ్ళని చూస్తాను. అలా వస్తే తను వీక్ అయిపోతా. బేబీ కూడా సరిగ్గా హెల్తీగా పెరగలేదు. సో, బేబీ హెల్తీగా ఉండాలి. మన మోటో ఏంటి, మన ఇంటెన్షన్ ఏంటి? మదర్ అండ్ బేబీ హెల్తీగా ఉండాలి, హెల్తీ ఫ్యామిలీస్ ఉండాలి. హెల్తీ ఫ్యామిలీసే హెల్తీ సొసైటీని ఇస్తాయి. అప్పుడే మన దేశం ఏమైనా అభివృద్ధి చెందుతుంది. అవన్నీ జరగాలనంటే మనం ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్ నుండి మనం కేర్ఫుల్గా చూసుకోవాలి. నిజంగా కేర్ఫుల్గా చూసుకోవాలి, వాటిపైన అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, ఇవాళ రేపు కామన్ అయిపోయింది ఆల్కహాల్ తీసుకోవడం. మెన్ ఎప్పటి నుంచి అనుకుంటే ఉమెన్ అయితే చాలా సర్వసాధారణంగా అండ్ స్మోకింగ్ కూడా ఆ విధంగానే అయిపోయింది. కన్సీవ్ అయిన తర్వాత అయినా సరే అలాగే కంటిన్యూ కనుక చేస్తూ ఉంటే బేబీకి ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయంటారు మ్యామ్? తాగడం కానీ, స్మోక్ కానీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ స్టేటస్ సింబల్ లాగా ఫీల్ అయిపోతున్నారు. అది లేదు అంటే ఆ గ్రూప్లో వీళ్ళు ఉండరేమో అన్న భయం. గ్రూప్లో లేదు, ఆ కమ్యూనిటీలో వీళ్ళు లేరు, ఈ లో క్లాస్, ఇది హై క్లాస్ అయితే ఇదన్నీ మెయింటైన్ చేయాలి, ఈ రకంగా తయారైంది. సో, నేను అంటే నా దగ్గరికి ఆల్మోస్ట్ హై క్లాస్ ఏమి ఉండరు నా దగ్గరికి వచ్చేది. అలాంటి క్లాస్లో కూడా నేను ఇలాంటి కేసులు చూస్తున్నా. నా దగ్గరికి వచ్చేది యావరేజ్ అండ్ ఈ క్లాసెస్ చూస్తుంటా. అంత కామన్గా నేను ఎక్స్పోజ్ అవ్వను, చాలా రేర్. బట్ అందులో కూడా ఇలాంటి కేసెస్ నేను చూస్తున్నా. మేడం ఇప్పుడు పాజిటివ్ వచ్చింది, నాకేమో అది అలా స్మోక్ అలవాటు ఉంది, కంటిన్యూ చేయొచ్చా? నాకు ఇది అప్పుడప్పుడు పార్టీలో ఇలా తీసుకునే అలవాటు ఉంది, కంటిన్యూ చేయొచ్చా? అసలు ఏంటిది అది? ఏం కల్చర్ మనది? ఇండియన్ కల్చరేనా? ఇండియన్స్మేనా అసలు మనము? బేబీని అసలు నువ్వు కడుపులో ఉన్నప్పుడే అంత బాధ్యతగా తీసుకోలేకపోతే పుట్టిన తర్వాత ఏం బాధ్యత నేర్పిస్తావు? అసలు సొసైటీలో ఆ బేబీ ఎలా పెరుగుతుంది, ఏం బాధ్యతతో పెరుగుతుంది? మనది ఎలా డెవలప్డ్ కంట్రీగా మారుతుంది? ఎప్పుడు మారుతుంది మన కంట్రీ? డెవలప్డ్గా మారొద్దా? ఇట్లనే ఉండాలా? మారాలి అంటే ప్రతి తల్లి తండ్రి బాధ్యత తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుండి బేబీ పెద్దదయ్యి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే వరకు నీ రెస్పాన్సిబిలిటీ అది. యూ హ్యావ్ టు స్టాప్ ఎవ్రీథింగ్. అసలు లేదు, దానివల్ల బేబీ తెలివితేటలు సరిగా ఉండదు, బ్రెయిన్ గ్రోత్ సరిగా ఉండదు. అలాంటి బేబీని సొసైటీకి ఏమందిస్తావు నువ్వు? నీ బాధ్యత ఏంది? నువ్వు పుట్టినందుకు కదా సార్థకత ఏముంది? నీ పుట్టినందుకు ఒక సార్థకత, ఏదో జీవి పెంచింది. పశువులు, కుక్కలు, జీవులు కూడా పెంచుతాయి అంటే పిల్లల్ని ఎలా పడితే అలా పెంచుతాయి, అవే పెరుగుతాయి. మనుషులకి మనకి యానిమల్స్కి తేడా ఉండాలి కదా. మనుషులము అంటే మంచి ఏది చెడు ఏది గ్రహించే శక్తి దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు? మనము ఒక బేబీని, ఒక సొసైటీకి మంచి బేబీని అందించాలని
అదొక ఉద్దేశంతోనే దేవుడు మనకు మంచి చెడు అనేది తెలివితేటలు ఇచ్చాడు. ఆ తెలివిని వాడుకోకపోతే ఎట్లా? అలా నువ్వు ఏదో ఒక అన్నేసినావు, ఆ పిల్లల్ని అట్లా వదిలేసినావు, నీ సంతోషం నువ్వు చూసుకున్నావు అంటే నీ జీవితం వేస్ట్, నువ్వు పుట్టొద్దు అసలు. నీ జీవితం అవసరం లేదు అసలు సొసైటీకి. అలాంటి వాళ్ళు అసలు బతకొద్దు. అలాంటి వాళ్ళు బతికే అర్హత లేదు. అందరని నేను చెప్పను. ఎవరైతే ఈ ఆల్కహాల్, ఈ స్మోకింగ్, సోషల్గా మేము కలవాలి, ఇది ఉంటేనే మాకు రెస్పెక్ట్ ఇస్తారు, ఇది ఉంటేనే హైఫై అని ఫీల్ అయ్యి ప్రెగ్నెన్సీస్లో కూడా తీసుకుంటూ ఉంటుంటారో వాళ్ళ వల్ల పిల్లలు బలవుతున్నారనే చెప్పాలి. అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ని దెబ్బతీసుకుంటున్నారనే చెప్పొచ్చు. పిల్లలు 100% అంటే యూట్రస్లో తను చిన్న 1 కణము నుండి విభజన జరిగేటప్పటి నుండే నువ్వు బ్యాడ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే ఆ బేబీ గ్రోత్ ఉండదు. బయటికి వచ్చినాక ఇంకా ఆ ఎన్విరాన్మెంట్ సరిగా పెరగరు. అలాంటిది సొసైటీ, మంచి సొసైటీ తయారవ్వదు. సో ఎవ్రీబడి షుడ్ చేంజ్. మన మనసులో రావాలి, మనం చేంజ్ అవ్వాలి. అయినప్పుడే మంచి సొసైటీ మనం క్రియేట్ చేయగలం. సో లాస్ట్గా నేను అడిగేది ఒక క్వశ్చన్ మిమ్మల్ని. చాలామంది ఎవరైనా సరే మన ఈ వీడియో చూసిన తర్వాత మ్యారేజెస్ అయ్యి 20 years అయినా పిల్లలు కాని వాళ్ళు ఉంటుంటారు. చాలా డిలే అయ్యి ఉంటుంటుంది. మనం వాళ్ళ వయసు చూసుకున్న 35+ 40sకి మధ్యలో ఉంటుంటారు. వాళ్ళు ఇప్పటికీ మాకు ఇంకా కనాలని ఉంది, మేము ఇంకా ఎదురు చూస్తున్నాము అనే వాళ్ళకి ఏదైనా ఒక చిన్న హోప్ వాళ్ళకి ఇవ్వచ్చా మనం? నాకు ఆన్లైన్ కన్సల్టేషన్స్ తీసుకుంటారనమాట. ఒక క్లయింట్ ఉంది, 42 తనకి ఏజ్ ఇప్పుడు. సో తనకి ఇప్పటిదాకా పిల్లలు లేరు. మేడం నాకు ఏదైనా చిన్న హోప్ ఉందా, ఛాన్స్ ఉందా అని తను కన్సల్టేషన్ తీసుకొని రెగ్యులర్గా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక అక్కలాగా అయిపోయింది నాకు, చెల్లిలాగా. తనకి గైడ్ చేస్తున్నా. తను దూరంగా ఎక్కడో ఉంటుంది, చెన్నై దగ్గర. సో తనకి ఎలా వెళ్ళాలి, ఏ వేలు అని నేను గైడ్ చేస్తున్నాను అనమాట. హ్యాపీ అనిపిస్తుంది నాకు. బట్ 45 కాదు కదా, 50 years అయినా నీకు మెనోపాజ్ వచ్చినా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మన టెక్నాలజీ అంతా అడ్వాన్స్ జరుగుతుంది. నువ్వెప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు. పిల్లలు అవ్వట్లేదని భయపడాల్సిన అవసరం లేదు. నీకు మెనోపాజ్ వచ్చినా కూడా నీ యూట్రస్లో పిండాన్ని పెంచే కెపాసిటీ మన దగ్గర ఉంది. నీ ఓవరీస్ అన్నీ డ్యామేజ్ అయిపోయినా కూడా కొత్త కొత్త టెక్నాలజీస్ మనం ఉన్నాయి. సో నీ బాడీని నువ్వు నమ్ము ఫస్ట్. నీ హార్మోన్స్ చేంజెస్తోనే నీకు ఓవులేట్ కాక లేట్ అవుతుంది. సో నీ బాడీని నువ్వు నమ్ము, మెడిటేషన్ చేయి, యోగా చేయి, డైట్ మంచిగా చేసుకో. దీనివల్ల నీ బాడీయే రీక్రియేట్ అయిపోయి పాతకాలంలో 49 ఇప్పుడు బేబీ వాళ్ళ కూతురు డెలివరీ అవుతుంది, మదర్ కూడా డెలివరీ అవుతుంటుంది. అప్పట్లో ఎందుకు జరిగింది అలా? ఇప్పుడు ఎందుకు జరగదు? ఖచ్చితంగా 20 years మ్యారీడ్ లైఫ్, 30 years మ్యారీడ్ లైఫ్, 45 ఏజ్లో కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమంది పెళ్ళిళ్ళు ఇంకా నాకు పిల్లలు అవ్వట్లేదు అని చెప్పేసి నా పేషెంటే వాళ్ళ హస్బెండ్కి మ్యారేజ్ చేసేసింది. నాకు పిల్లలు అవ్వరు, మా చెల్లిని నువ్వు చేసుకొని వాళ్ళ చెల్లిని వాళ్ళ భర్తకి ఇచ్చి పెళ్లి చేసింది. వాళ్ళ చెల్లి ప్రెగ్నెన్సీ అవ్వలేదు, తిను ప్రెగ్నెంట్ అయిపోయింది ఆఫ్టర్ 15 years ఆఫ్ మ్యారేజ్. దేనివల్ల? స్ట్రెస్ ఫ్యాక్టర్ పోయింది తనకి. స్ట్రెస్ పోయి బాడీ అంతా సెట్ అయిపోయి ఇంకా నాకు పిల్లలు లేకున్నా పర్లేదని వదిలేసి తను ఉన్నప్పుడు తను కన్సీవ్ అయ్యింది. అది నేను ఎంతోమందిని ఇలా ఇంకా నాకు పిల్లలు పుట్టర్లే అని దత్తత తీసుకుంటారు. ఆఫ్టర్ 20 years దత్తత తీసుకున్న 1 or 2 monthsలో కన్సీవ్ అయిపోతారు. సో ఇలా నువ్వు ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ వదిలేసి మంచి డైట్ తీసుకొని యోగా, మెడిటేషన్, ఈ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే 100% ఎనీ ఏజ్ ఎప్పుడైనా నీకు పాజిటివ్ రావచ్చు. కొంతమంది ఇంకా పిల్లలు అవ్వర్లే అని చెప్పి ట్యూబెక్టమీ చేసుకోరనమాట. ఫస్ట్ బేబీ ఇప్పుడు డిగ్రీ ఉంటుంది, నా దగ్గరికి వస్తారు ఎంతోమంది, రోజు చూస్తారు నాకేం పిల్లలు అవ్వర్లేగా అనేసి ఉంటారు. పాజిటివ్తో వస్తారు. పీరియడ్ డిలే అయింది మేడం, మెనోపాజ్ ఏమో, నాకు పీరియడ్ ఆగిపోయినేమో చూడండి అంటే చెక్ చేస్తే పాజిటివ్ ఫీటస్ ఉంటుంది స్కాన్లో. సో అలా ఎనీ టైం మనకి ఆ దేవుడు ఉమెన్ యూట్రస్కి ఇచ్చాడు ఆ కెపాసిటీ. సో ఎప్పుడైనా నువ్వు ఫర్టైల్ అవ్వచ్చు. నేను ఇన్ఫర్టైల్, నాకు కాదు, ఇంపాసిబుల్ అనేది ఎప్పుడు అనుకోవద్దు. బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్, ఎనీ టైమ్ యూ కెన్ హ్యావ్ కిడ్స్. సో ఆ టెన్షన్ తగ్గించుకుంటే చాలు. చాలామంది ఫ్యామిలీ ప్లానింగ్ ఏదైతే ఉంటుందో భయపడతారు. అప్పుడు దాకా నార్మల్ అయి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటుంటారో అమ్మో ఆపరేషన్ అని చాలామంది చేయించుకోరు, డిలే చేస్తూ ఉంటుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ భయంతో ఆగిపోతూ ఉంటే మీరు అన్నట్టుగానే 40s 50s వీళ్ళ పిల్లలు ఏ డిగ్రీలలోనో లేదంటే పెళ్ళిళ్ళు వెళ్ళాక కూడాను కొంతమందికి కన్ఫర్మేషన్స్ వస్తుంటుంది. అది ఎంతవరకు కరెక్ట్?
ఆ అపోహ ఎవరికైతే ఉంటుందో, భయం ఉంటుందో వాళ్ళకి అసలు మీరు ఏం చెప్తారు మ్యామ్? అస్సలు కరెక్ట్ కాదు. పిల్లలు కావడానికి చేసుకోవాలంటే భయం మేడం. అందుకే ఇట్లా డిగ్రీ చదువుతుంది పాప, ఎందుకని చేసుకోలేదు ఇన్ని రోజులు అంటే, భయం మేడం నాకు చేసుకోవాలంటే భయం. సరే ఇప్పుడు మధ్యలో తీయించుకున్నది తను. ప్రెగ్నెన్సీస్ కొంతమందికి 5, 6 ఇలా మల్టిపుల్ టైమ్స్ ట్యాబ్లెట్ తీసుకోవడం, తనే ఫార్మసీ కౌంటర్కి వెళ్ళడం, ట్యాబ్లెట్ తెచ్చుకోవడం, వేసుకోవడం, ఇలా చేసుకుంటారు. Easy కానీ అయిపోయింది ఈజీ formula. రావడం, తీయించుకోవడం తప్ప ట్యూబెక్టమీకి కానీ వాసెక్టమీకి కానీ అస్సలు చేయించుకోకుండా ఉన్నారు. ఇలా మల్టిపుల్ టైమ్స్ అబార్షన్ చేసుకోవడం ఎంత రిస్కీయో దానికి భయపడరు. ఈ ట్యూబెక్టమీ చేయించుకోవాలి అంటే దీనికి భయం. యాక్చువల్గా డేంజర్ అది, మోర్ డేంజర్ అది. మల్టిపుల్ టైమ్స్ అబార్షన్ చేసుకోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి యూట్రస్లో ప్రాబ్లం, డియూబీ ప్రాబ్లమ్స్ అంటాము, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ వచ్చి యూట్రస్ తీసేయాల్సి వస్తుంది. ఈ మధ్య కాలంలో కామన్ అయిపోయింది యూట్రస్ తీసేయడము. యూట్రస్ తీయించుకోవాలి. మల్టిపుల్ టైమ్స్ అబార్షన్ చేసుకోవడం వల్ల యూట్రస్ తీయాల్సి వస్తుంది. అంత డేంజర్కి వెళ్ళే కాకుండా ఎర్లీగా 2 బేబీస్ కాగానే ఫ్యామిలీ క్లోజ్ చేసుకోవాలి. ట్యూబెక్టమీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దానికి 1 డే ప్రొసీజర్. మార్నింగ్ వస్తే ఈవినింగ్ పంపించేస్తాం. అంత చిన్న 1 స్టిచ్ కూడా రాదు. ఇప్పుడైతే అంటే స్టిచ్ వేయకుండా కూడా మినీ ల్యాప్రోస్కోపీ అని అంటాం. దాంట్లో స్టిచ్ కూడా అవసరం లేదు. ఒక చిన్న ఇట్లా చిన్న గీటలాగా ఉంటే దాంట్లో మార్నింగ్ వస్తే ఈవినింగ్ పంపిస్తాం. అంత చిన్న ప్రొసీజర్ అది. సో దానికి భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా అది చేయించుకుంటే మళ్ళీ మీకు కావాలంటే మళ్ళీ రీఆపరేషన్ చేయడానికి కూడా ఈజీ ఉంటుంది అది. ఓకే. సో ఇట్లా మల్టిపుల్ టైమ్స్ అబార్షన్ చేసుకోవడం ప్రాణాల మీదికి కూడా వస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే యూట్రస్ బయట ఫామ్ అవుతుంది, ఎక్టోపిక్ అని. అది ట్యాబ్లెట్ కౌంటర్లో తెచ్చుకొని ఒక పేషెంట్ జరిగింది, నా దగ్గర కాదు, నా ఫ్రెండ్ ఓపీలో కూర్చుంది. తను కూర్చొని అలానే కొలాప్స్ అయ్యి డెత్. ఏంటని చూస్తే తనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉంది, బయట ట్యాబ్లెట్ వేసుకుంది. తనే తెచ్చుకొని వేసుకుంది. ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం దాన్ని. అంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఉంటే బయట కౌంటర్లో ట్యాబ్లెట్ తెచ్చుకొని వేసుకొని తన లైఫ్ ఎండ్ చేసుకుంటాను. ఇంత డేంజరస్ ఉంటుంది ఆ ట్యాబ్లెట్స్ తెచ్చుకోవడం, వేసుకోవడం. అది మంచిదా, ట్యూబెక్టమీ చేయించుకోవడం ఈ చిన్న ఈజీ ప్రాసెస్ మంచిదా? తెలియక, అవగాహన లేక, దీనికి ఎలాంటి కాంప్లికేషన్ ఉంటుంది, దానివల్ల ఏంటి అనేది తెలియక అలా వాడుతున్నారు. సో ఏదైనా తెలుసుకొని మంచి డిసిజన్ తీసుకోవాలి అమ్మాయిలు. అమ్మో, అసలు చాలా విషయాలు చెప్పారు మ్యామ్. మనం కనుక మెచ్యూర్ దగ్గర నుంచి మనం తీసుకుంటే మొనోపాజ్ వరకు మనం మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా టైంని కేటాయించారు. ప్రతి వర్డ్ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలామంది ఆడపిల్లలకి ఈ వీడియో ఫస్ట్ అవేర్నెస్ని క్రియేట్ చేస్తుందని, తల్లులకు కూడా ఆడపిల్లల పట్ల ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఎలా హైజీన్ని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది, ప్రెగ్నెన్సీలో ఎలా ట్రీట్ చేయాలి అన్న వాటిపైన ప్రతి పాయింట్ చాలా ఓపికగా కూర్చొని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నార్మల్ డెలివరీస్ ఇలాగే కంటిన్యూ చేయాలి అని, చాలామంది ఆడపిల్లలకి ఎవరైతే కన్సీవ్ అవ్వరో వాళ్ళందరికీ మీ హస్తవాస్య అలాగే పని చేయాలని, అందరూ మంచి తల్లులు అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.